హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు దేవస్మిత. చాలా కాలం క్రిందట దక్షిణ భారతావనిలో తామ్రలిప్తం అనే నగరము ఉండేది. ఆ నగరంలో ధనదత్తుడు అనే వైశ్య ప్రముఖుడు ఉండేవాడు. అతడు ఇతర దేశాలతో వ్యాపారాలు చేసి ఎంతో ధనం సంపాదించాడు. ప్రతి మనిషి ధనం సంపాదించవలసిందే. అయితే ఆ ధనాన్ని స్వార్థపూరిత మనస్తత్వంతో తనొక్కడే దాచుకొని అనుభవించకూడదు. ఉన్నదాంట్లో తాను కొంత తిని మరికొంత దాన ధర్మాలు చేయాలి. అలా చేస్తే ముందు జన్మకు మార్గం సుగమం అవుతుంది అనేది ధర్మదత్తుడి సిద్ధాంతం. అందువల్ల అతడి వ్యాపారం మీద దూరదేశం వెళ్ళినా, వ్యాపారం నుంచి తిరిగి వచ్చి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకున్నా అతడెన్నడూ దాన ధర్మాల గురించి మర్చిపోయేవాడు కాడు. ధనదత్తుడి ఇంటి ముందు రోజూ అన్న సంతర్పణ జరిగేది. పేద సాధులకు కావలసిన వస్త్రదానం కూడా జరిగేది. సాటి వర్తకులు ధనదత్తుడి దాన ధర్మాలు చూడలేక, ఏమిటయ్యా ధనదత్త, నీ దాన ధర్మాలకి అంతులేదా ఏమిటి? ఈ కార్యక్రమం ఇలా కొనసాగితే అతి కొద్ది కాలంలో నువ్వు దరిద్రుడివైపోతావు అంటూ మందలించారు. ధనదత్తుడు నవ్వి, మిత్రులారా, మీ మాట కాదనలేను. అయితే మనిషి మనుగడ శాశ్వతం కాదు. బుద్భుతప్రాయమైన ఈ శరీరం కోసము కోటాను కోట్ల ధనం దేనికి చెప్పండి? దానధర్మాలు ఇహపరాలు రెండింటికి సోపానాలు వంటివి. పోయిన జన్మలో చేసుకున్న పుణ్యఫలమే ఈ జన్మ. మరి వచ్చే జన్మ ఏ ఒడుకుదుడుకులు లేకుండా గడిచిపోవాలంటే ఈ జన్మలో కొంత దాన ధర్మాలు చేసుకోవాలి కదా అన్నాడు. ఇంతటి దానధర్మ గుణాలు కలిగిన ధనదత్తుడికి సంతానం లేదు. పిల్లల కోసం దంపతులు నోచని నోము లేదు, దర్శించని తీర్థము లేదు, చూడని దేవుడూ లేడు. అయితే ఏం లాభం? ఆ పుణ్య దంపతులకు పిల్లలు కలగలేదు. చూడు సౌభాగ్యవతి, మన దగ్గర 10 తరాలకు సరిపడా ధనం ఉంది. మనం ఇవాళ ఉంటాము, రేపు ఎవరి దారిన వాళ్ళం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము. మనిషి కర్మయోగి కాబట్టి నేను వ్యాపారం చేస్తూనే ఉన్నాను. విసుగు విరామం లేకుండా దాన ధర్మాలు కూడా చేస్తున్నాను. అయినా ధనం తరగటం లేదు. మనకొక కొడుకు ఉంటే ఎంత బాగుండును. వాడి వల్ల మన వంశం ఉద్ధరించబడేది. నేను సంపాదించిన ఐశ్వర్యానికి ఓ సార్థకత ఏర్పడేది అన్నాడు ఒకనాడు ధనదత్తుడి భార్యతో. ధనదత్తుడి భార్య వాసవిదేవి ఉత్తమ ఇల్లాలు. ఆమె భర్తను ఓదారుస్తూ, బాధపడకండి, మనం ఎవరికి కలలోనైనా అన్యాయం తలపెట్టలేదు. భగవంతుడు మనకి ఎటువంటి అన్యాయము చేయడు. కాకపోతే కొంత ఆలస్యం కావచ్చు. ఆ జగదీశ్వరి మన మొర ఆలకించి తప్పకుండా వంశోద్ధారకుడిని ప్రసాదిస్తుంది. మీరేం దిగులు పడకండి అంది. ఆ తర్వాత వారం రోజులు గడిచిన పిమ్మట ఒక సాధువు ఆ పుణ్యదంపతుల ఇంటికి వచ్చాడు. అతిథి సత్కారము అది అయిన తర్వాత ధనగుప్తుడు తన మనోవేదన ఆ సాధువుతో చెప్పుకున్నాడు. సాధువు మందహాసం చేసి తన జోలెలో నుంచి ఒక విచిత్రమైన ఫలం తీసి ధనదత్తుడి చేతిలో పెట్టాడు. ఈ ఫలాన్ని మధ్యకు కోసి భార్యాభర్తలిద్దరూ చెరిసగం తినండి. మీ కోరిక తప్పకుండా సిద్ధిస్తుంది అంటూ చెప్పి సాధువు తన మార్గాన్ని వెళ్ళిపోయాడు. ఆ దంపతులు సాధువు చెప్పినట్లే చేశారు. భగవంతుడు అనుగ్రహించాడా అన్నట్లు వాసవిదేవి గర్భం ధరించి నెలలు నిండినాక చందమామ లాంటి అందమైన ఒక కొడుకుని కన్నది. వంశోద్ధారకుడు పుట్టినందుకు ఆ దంపతుల ఆనందానికి మేర లేకపోయింది. ఆ రోజు నుంచి బారసాల వరకు దాన ధర్మాలకి, అన్నదాన వస్త్రదానాలకి అంతు లేకుండా పోయింది. ధనదత్తుడి ఇల్లు నిత్య కళ్యాణము పచ్చ తోరణాలతో కళకళలాడింది. బంధుమిత్రుల రాకపోకలతో అతడి భవనము స్వర్గధామమే అయింది. బారసాల నాడు వేద బ్రాహ్మణులు ధనదత్తుడి కొడుక్కి గృహసేనుడు అని నామకరణం చేశారు. గృహసేనుడు కాలక్రమేణా యుక్త వయస్కుడు అయ్యాడు. ధనదత్తుడు చదువు సంధ్యలతో పాటు కొడుక్కి వ్యాపార మెలకువలు అన్నీ క్షుణ్ణంగా నేర్పించాడు. మొట్టమొదటిసారిగా ధనదత్తుడు కొడుకుని వెంటబెట్టుకొని వ్యాపారం నిమిత్తము కాంచనపురి వెళ్ళాడు. కాంచనపురిలోని వ్యాపారస్తుల దృష్టి యావత్తు గృహసేనుడి మీదనే నిలిచిపోయింది.
యుక్త వయసు వచ్చిన కూతుళ్ళు ఉన్న వర్తకులు తమ పిల్లల్ని గృహసేనుడికి ఇస్తామంటూ బేరసారాలు సాగించడం మొదలుపెట్టారు. తను చూస్తే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. కొడుకు అన్ని విధాలా ఆరితేరాడు. ఆ 2 అక్షంతలు వేయించేస్తే ఇక తన బాధ్యత తీరిపోతుంది. ఏ వయస్సులోని ముచ్చట ఆ వయసులోనే అనుకున్న ధనదత్తుడు తన కొడుక్కి కాంచనపురిలోనే ఒక మంచి సంబంధం చూశాడు. కాంచనపురిలో అన్నిటా మిన్న అయిన వ్యాపారస్తుడు ఒకడున్నాడు. అతని కూతురు దేవస్మిత చక్కదనాల చుక్క. వివాహం నిశ్చయమైంది. ఇద్దరూ రతి మన్మధుల మాదిరిగా ఉన్నారని నగరమంతా ఒకటే పొగడ్తా. గృహసేనుడి వివాహము కాంచనపురిలో బ్రహ్మాండంగా జరిగింది. 3 రోజులు వివాహ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆ తర్వాత నూతన దంపతులతో సహా ధనదత్తుడు తామ్రలిప్తం చేరుకున్నాడు. వ్యాపారం యావత్తు కొడుకు పరం చేసి తను హాయిగా విశ్రాంతి తీసుకోసాగాడు. గృహసేనుడు తండ్రి కంటే ఎక్కువగా మెలకుగా వ్యాపారం చేస్తూ సాటి వర్తకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. దాంతో తామ్రలిప్తంలోని వర్తకులంతా తమ వర్తక సంఘానికి గృహసేనుణ్ణి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ విధంగా 3 నెలలు గడిచిన తర్వాత ధనదత్తుడికి తెలియని రోగం పట్టుకుని మంచం ఎక్కించింది. ఎన్ని వైద్యాలు చేయించినా గుణం కనిపించకపోవడంతో మృత్యుదేవత నిర్దయగా ధనదత్తుని తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది. పెద్ద దిక్కు పోవటంతో గృహసేనుడు ఒక్కడే ఇంటి బాధ్యతల్ని వ్యాపార విషయాన్ని చూసుకోవటం ప్రారంభించాడు. రాను రాను అతడి వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా దినదినాభివృద్ధి చెందసాగింది. అతడి ఇంటిలోనూ వ్యాపారంలోనూ ఎందరో నౌకర్లను చాకర్లను పెట్టుకోక తప్పలేదు. ఒకనాడు మామూలు వేళకు గృహసేనుడు ఇంటి నుంచి బయలుదేరి దుకాణానికి వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి అక్కడ విపణి వీధిలోని మిగతా వర్తకులు ఒకచోట గుమిగూడి ఉన్నారు. గృహసేనుడు వాళ్ళ సమీపంగా వెళ్ళి, మీరంతా దుకాణాలు తెరవకుండా ఇక్కడ గుమిగూడి ఉన్నారెందుకు? ఏమిటి మీరు చర్చించుకునే విషయము అని అడిగాడు. వాళ్ళంతా గృహసేనుడు చుట్టూ మూగి, చూడు గృహసేన, మనం వర్తకులం, మనం చర్చించుకునే విషయాలు కూడా వ్యాపారానికి సంబంధించినవి అయి ఉండాలి. ఇది సహజం కదా. మీ నాన్నగారు ఉండగా మేమంతా ఉత్తరాదిన ఉన్న రత్నగిరి నగరానికి వెళ్ళి అక్కడ 3 నెలల పాటు వ్యాపారం చేసి తిరిగి వచ్చేవాళ్ళము. ఇక్కడ సంవత్సరం అంతా వ్యాపారం చేస్తే ఎంతో, రత్నగిరిలో 3 నెలలు చేస్తే అంత. ఈ 3 నెలల కాలంలో రత్నగిరి ధన సంపదలతో ధాన్యలక్ష్మితో తొలతూగుతూ ఉంటుంది. రత్నగిరిలో దొరకని వస్తువులు మనం తీసుకొని వెళితే ఇక్కడి కన్నా 3 లాభం వస్తుంది. మీరు మా అందరికీ నాయకులు కాబట్టి మీ పర్యవేక్షణలో మేమంతా సరుకులు తీసుకొని రత్నగిరికి బయలుదేరదాం అనుకుంటున్నాము. మీరు వస్తే మీకు విషయం తెలియపరిచి ప్రయాణానికి సుముహూర్తం నిర్ణయించుకుందాం అనుకుంటున్నాము. ఇంతకీ ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. గృహసేనుడు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తనకి పెళ్ళై ఇంకా 3 నెలలైనా కాలేదు. అప్పుడే అర్ధాంగి నుంచి వియోగమా? అలాగని తను సాటి వర్తకుల్ని నిరుత్సాహపరచగలడా? వీళ్ళంతా తన మీద, స్వర్గీయ తన తండ్రి మీద గౌరవ భావం ఉంచి తనని తమ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఎక్కడ 2 వరహాలు అధికంగా లాభాలు వస్తాయో అక్కడ వ్యాపారం చేయటం వర్తకుని ధర్మం. అందుచేత తను రత్నగిరి వెళ్ళక తప్పదు అనుకున్నాడు. అధ్యక్షుల వారు ఏమిటా ఆలోచిస్తున్నారు అన్నారు వర్తకులు. అబ్బే, మరేం లేదు, ప్రయాణానికి ముహూర్తం ఎప్పుడు పెడదామా అని ఆలోచిస్తున్నాను అంతే. సరే, అలాగే వెళదాం. రత్నగిరిలో ఏం సరుకులు అవసరమవుతాయో నాకు తెలియదు కదా, ఆ విషయం కూడా మీరే చూడవలసి ఉంటుంది అన్నాడు గృహసేనుడు. దానికి వర్తకులంతా సంతోషించి, మీరు మా వెంట రావటమే మాకు కావలసింది. అక్కడ ఏ ఏ సరుకులు ఖర్చు అవుతాయో అవన్నీ మేము చూసుకుంటాం. మీకు 10 ఎడ్ల బండ్లు కేటాయిస్తాము, సరేనా అన్నారు. అలాగే, అందుకు తగిన ఖర్చు ఎంతైనా అంత నేనే ఇస్తాను. వారం రోజుల్లో మన ప్రయాణాన్ని నిశ్చయం చేస్తాను అన్నాడు గృహసేనుడు. ఆ వర్తకుల్లో విరూపాక్షుడు అనే వర్తకుడు ఒకడున్నాడు. అతను గృహసేనుడితో ఇలా అన్నాడు. నాయనా గృహసేన, నీకొక విషయం చెప్పడం మంచిది.
ఈ నగరంలో ప్రభంజనుడు అనే అక్రమ వ్యాపారి ఒకడున్నాడు. అతడు మన సంఘంలో సభ్యుడు కాడు. అతడు మనం నిర్ణయించే విపణి ధరలకు భిన్నంగా ఎక్కువ ధరలకు సరుకుల్ని అమ్ముతాడు. అతని వెనక మద్దతుగా ఓ 20 మంది చిన్న చిన్న వర్తకులు ఉన్నారు. అతడు ప్రతి ఏటా మనకంటే ముందుగానే వెళ్ళి సరుకులను అధిక ధరలకు అమ్మి రెట్టింపు లాభాలతో తిరిగి వస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అలా జరగటానికి వీలులేదు. మనమే ముందుగా రత్నగిరి వెళదాము. మనం ఎప్పుడు బయలుదేరేది ఎవరికీ తెలియనివ్వకూడదు. గృహసేనుడు నవ్వి, అలాగే చేద్దాం. ఆ విషయంలో మీరు ఆందోళన చెందకండి అని చెప్పాడు. ఆ సాయంకాలము గృహసేనుడు ఇంటికి చేరుకొని తమ రత్నగిరి ప్రయాణం గురించి దేవస్మితకు చెప్పాడు. అది వింటూనే ఆమె అవాక్కైపోయింది. ఏమండి, ఇంట్లో పెద్ద దిక్కు ఎవరూ లేరు కదండి. మీరు కూడా వ్యాపారం పేరుతో దూరదేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ నాకు దిక్కెవరు చెప్పండి. మన ఇద్దరి ప్రాణాలకు ఇక్కడ తామ్రలిప్తంలోని వ్యాపారం సరిపోదా? మీరు నన్ను వదిలి దూరదేశాలకు వెళ్ళటం ముఖ్యమా? ఈ ఎడబాటు నేను సహించగలనా? నన్ను వదిలి మీరు ఉండగలరా అంటూ వాపోయింది. గృహసేనుడు ఆమెను ఓదారుస్తూ, చూడు దేవస్మిత, నేను ఈ నగరంలోని వర్తక సంఘానికి పెద్దను. నాకంటే పెద్దవాళ్ళు, వ్యాపార దక్షత గలవాళ్ళు అనేక మంది ఉండగా అందరూ కలిపి నాకు ఈ అధ్యక్ష పదవి దేనికి కట్టబెట్టారో తెలుసా? మా నాన్న మీద ఉన్న గౌరవం కొద్దీ మనకున్న వ్యాపార స్తోమత చూసే ఈ పదవిని నాకు అప్పగించారు. అందుచేత ఈ పదవిని కించపరిచే పని దేన్ని నేను చేయకూడదు. 3 నెలల కాలం ఎంతలో గడుస్తుంది చెప్పు అన్నాడు. అయినా దేవస్మిత మనసు సమాధానపడలేదు. అలాగని భర్తకు ఎదురు చెప్పనూ లేదు. భర్త దూరదేశం వెళ్ళిపోతే ఆ ఎడబాటు ఎలా భరించాలా అని ఆమె పరిపరి విధాలా ఆలోచించసాగింది. వర్తక సంఘంలోని సభ్యులంతా రత్నగిరికి తీసుకువెళ్లే సరుకులు సిద్ధం చేసుకున్నారు. ఇక 2 రోజుల్లో ప్రయాణమై వెళతారనగా ప్రభంజనుడు వచ్చి గృహసేనుడిని కలుసుకున్నాడు. ఎవరు మీరు అడిగాడు గృహసేనుడు. ప్రభంజనుడు చేతులు జోడించి, అయ్యా, నన్ను ప్రభంజనుడు అంటారు. నేను మీ వర్తక సంఘంలో సభ్యుణ్ణి కాను. నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. మేమంతా ప్రతి సంవత్సరము రత్నగిరికి వెళ్ళి వ్యాపారం చేసుకుని వస్తూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము నష్టాలు రావటం వల్ల సకాలంలో సరుకులు ఖరీదు చేయలేకపోయాము. ఈలోగా మీ వర్తక సంఘం వారు కూడా సరుకులు ఖరీదు చేసి రత్నగిరికి వెళ్ళేటందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఏడాది మేము వాళ్ళకంటే 1 వారం రోజులు ముందుగా రత్నగిరికి వెళ్ళేవాళ్ళము. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ సంవత్సరం మేము చాలా నష్టపోయేలాగా ఉన్నాము. ఏం చెయ్యాలో తోచక మా వర్తకుల తరపున మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. గృహసేనుడు కనుబొమ్మలు చిట్లించి, మీరు చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి. అయితే నన్నిప్పుడేం చేయమంటారు? మీ మనోభిప్రాయం ఏమిటో విశదంగా చెప్పండి. చేతనైన సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను అన్నాడు. మరేం లేదు మహాశయ, మేము ఈ రోజునే సరుకులు వేసుకుని రత్నగిరికి వెళ్ళిపోతాము. మా సరుకులు వారం రోజులకల్లా అయిపోతాయి. వారం రోజులు గడిచిన తర్వాత మీరు రత్నగిరికి వస్తే మీకు రుణపడి ఉంటాము. మీరు ఈ సహాయం చేస్తే చాలు అన్నాడు ప్రభంజనుడు. గృహసేనుడు బాగా ఆలోచించాడు. ప్రభంజనుడు చెప్పింది సబబుగా తోచింది గృహసేనుడికి. సరే, అలాగే. వారం గడిచిన తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరతాము. ఈలోగా మీరు మీ సరుకులు అమ్మేసుకోండి అన్నాడు గృహసేనుడు. ప్రభంజనుడు అతని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ సంభాషణను గమనిస్తున్న మిగతా వర్తకులు గృహసేనుడికి సమీపంగా వచ్చి, ప్రభంజనుడు వచ్చి ఏం చెబుతున్నాడు అని అడిగారు. గృహసేనుడు అన్ని విషయాలు వాళ్ళకి ఏకరువు పెట్టాడు. వాడు చెప్పిన దానికి మీరు అంగీకరించారా అని అడిగారు మిగతా వర్తకులు. అంగీకరించక తప్పలేదు. లాభాలు అందరివి ఒకటి కాకపోయినా నష్టమన్న తర్వాత అందరిది ఒకటే కదా. మన సంఘంలో వాళ్ళు సభ్యులు కాకపోయినా మనలాగే వాళ్ళు కూడా వర్తకులే కదా. నా నిర్ణయము మీకు అంగీకారయోగ్యం కాకపోతే చెప్పండి, నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను అన్నాడు గృహసేనుడు. వర్తకులంతా బాధపడి,
మీరు అలా అనకండి. కష్టమో నిష్ఠూరమో, లాభమో నష్టమో మీ నిర్ణయము మా అందరికీ ఆమోదయోగ్యమే. కాకపోతే ఆ ప్రభంజనుడు మోసపు మాటలతో మిమ్మల్ని వంచాడనే మా బాధ. వాడికి ఎటువంటి నష్టమూ జరగలేదు. మనకంటే ముందుకు వెళ్ళి అధిక లాభాలకి సరుకు అమ్ముకుందామని ఎత్తివేశాడు. మనం వెళితే అక్కడ వాడి ఆటలు సాగవు, అది వాడి ఆలోచన అన్నారు. ఏది ఏమైనా కానియండి, వారం రోజుల తర్వాత బయలుదేరతామని నేను అతనికి మాట ఇచ్చాను. మాట తప్పడం కంటే మరణమే మేలు. అదీగాక నేనొక విషయం చెబుతాను వినండి. మనము న్యాయంగా వ్యాపారాలు చేస్తున్నప్పుడు మనకు రావాల్సిన లాభాలు ఎలాగూ వస్తాయి. అటువంటప్పుడు మనం ఏ విషయానికైనా భయపడవలసిందేముంది? ఇకపోతే ప్రభంజనుడు మనల్ని మోసపు మాటలతో వంచాడని మీరు అంటున్నారు. మోసపు మాటలు చెప్పేవారు, వంచన పనులు చేసేవారు ఎప్పటికైనా విధి చేత వంచింపబడతారు. మీరు నిశ్చింతంగా ఉండండి. వారం రోజులు పోయిన తర్వాత మనం బయలుదేరదాము అన్నాడు గృహసేనుడు. అలాగే, మీరు మాకు మార్గదర్శకులు. మీరు ఎలా చెబితే అలా చేస్తాము అంటూ చెప్పి వర్తకులు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను పొరపాటు చేశానా? వర్తకులకు ఆగ్రహం తెప్పించలేదు కదా అనుకుంటూ గృహసేనుడు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ మర్నాడు ప్రభంజనుడు తన తోటి వర్తకులతో సహా ఓ 20 ఎడ్ల బళ్ళ మీద సరుకులు వేసుకుని రత్నగిరికి బయలుదేరాడు. తామ్రలిప్తం నుంచి రత్నగిరికి 2 రోజుల ప్రయాణం. ఆ 2 నగరాల మధ్య ఓ ఎడారి ప్రాంతం ఉంది. ఒక పూటంతా ఎడారిలో ప్రయాణం చేసిన తర్వాత రత్నగిరి నగరం తగులుతుంది. ఆ రాత్రికి అందరూ ఎడారి ప్రాంతానికి చేరుకొని అక్కడ గుడారాలు వేసుకుని విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారిన తర్వాత ప్రభంజనుడు వర్తకులందర్నీ ఒకచోట సమావేశపరిచి, మిత్రులారా, ఇక్కడి నుంచి ఎడారి ప్రాంతం ప్రారంభమవుతుంది. దాదాపు సాయంత్రం వరకు మనం ఎడారి ఇసుకలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎడారిలో ఒక్క చుక్క నీటి బుట్టైనా లభ్యం కాదు. ఈ ఎడారిలో ఎక్కడ చూసినా నీటి గుంటలు అనేకం కనిపిస్తాయి. అయితే వాటిలో నీళ్లుండవు. వర్షాకాలంలో తప్ప ఈ కాలంలో మనం ఎడారిలో నీళ్లు ఆశించడము అవివేకమవుతుంది. అందుచేత పీపాల నిండా నీళ్లు నింపి ప్రతి బండికి 2 చొప్పున అటు ఇటు కట్టండి అంటూ చెప్పాడు. వర్తకులంతా అలాగే తమ తమ బళ్లకు నీళ్ల పీపాల్ని కట్టారు. ఆ తర్వాత ఎడారిలో వర్తకుల బళ్ళు బయలుదేరాయి. అవి ఎండాకాలపు రోజులు కావటం వలన సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపించసాగాడు. మిట్ట మధ్యాహ్నం కావస్తుందనగా వాళ్ళ దేహాలకు చల్లని గాలి తగిలింది. దూరంగా ఆకాశంలో మేఘాలు కనిపించాయి. అది చూసిన వర్తకులు ఎంతో ఆశ్చర్యపోతూ ఉండగా రాజకుమారుడొకడు రథాన్ని అధిరోహించి అటుగా రావటం తటస్థించింది. అతడి రథము గుర్రాలు నీటితో తడిసి ఉన్నాయి. రథచక్రాలకి బురద, ఇసుక అంటుకొని ఉన్నాయి. ప్రభంజనుడు ఆ రాకుమారుడి వంక చూస్తూ, ఏమిటి రాకుమారా, మీ గుర్రం రథాలకి అలా నీళ్లతో తడిసిపోయి ఉన్నాయి? ఈ ఎడారిలో నదులు కానీ సెలయేళ్లు కానీ లేవు కదా, ఇదెలా సంభవము అని అడిగాడు. రాకుమారుడు నవ్వి చెయ్యెత్తి ఆకాశం వంక చూపిస్తూ, అటు చూసావా, నల్లని మేఘాలు కనిపించడం లేదు? మేఘాలు వర్షించడానికి చల్లని గాలి కావాలి. మరి మీ శరీరాలకి చల్లని మలయమారుతం తగలటం లేదా? కనుక కొద్ది దూరంలో బ్రహ్మాండమైన వర్షం కురిసిందని మీరు ఊహించుకోవచ్చు. నేను అటు నుంచే వస్తున్నాను. అక్కడ కుండపోతుగా వర్షం కురిసింది. ఎడారి ప్రాంతంలో ప్రవహించే సెలయేరు ఉరవళ్ళు పరవళ్లతో పొంగి ప్రవహిస్తున్నది. సెలయేటిలోకి రథాన్ని దించి తోలుకు రావటం వలన గుర్రాలు తడిచిపోయాయి అన్నాడు. అది వింటూనే వర్తకులంతా సంతోషంతో కేరింతలు కొట్టసాగారు. ప్రభంజనుడి ఆనందానికి మేరలేకపోయింది. రాకుమారుడు ఎడ్లబండి వంక, వారికి కట్టిన నీళ్ల పీపాల వంక చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యయ్యో, అనవసరంగా నోరు లేని జీవాల్ని అవస్థలు పెడుతున్నారు కదయ్యా. బళ్లలో ఉన్న సరుకులు ఎలాగూ బయట పారవేయలేరు. ఆ పీపాలలోని నీటినైనా పారబోసి ఎడ్లకు శ్రమ తగ్గించండి అన్నాడు రాకుమారుడు అవస్థపడుతున్న ఎడ్లను చూసి జాలిపడుతూ.
అది వింటూనే వర్తకులు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇదంతా ఎడారి ప్రదేశం కదా, నీళ్లు పారబోస్తే ఎలాగా అన్నాడు ప్రభంజనుడు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ. ఆ రాకుమారుడు ప్రభంజనుడి దిక్కు తిరిగి నవ్వుతూ, చూడగా నువ్వొక పిచ్చివాడిలాగా ఉన్నావు. 2 అడుగుల అవతల నీటి గుంటలు, కమ్మటి సెలయేరు ఇవన్నీ పెట్టుకొని అటువైపుగా నీటి పీపాలను తీసుకువెళ్ళటం అవివేకం కాదా? అయినా నాకెందుకు వచ్చిన గొడవ? మీ ఎడ్లు ఇసుకలో బళ్ళను లాగలేక అవస్థలు పడుతున్నాయని జాలితో చెప్పాను తప్ప ఇందులో నాకొచ్చే లాభమే ఉంది. వస్తాను అంటూ గుర్రాల్ని అదిలించి రథాన్ని తోలుకుంటూ ముందుకు సాగిపోయాడు. ఆ తర్వాత వర్తకులు తమలో తాము తర్జన భర్జనలు పడసాగారు. ఆ రాకుమారుడు చెప్పింది అక్షరాల యథార్థం. దూరంగా మేఘాలు కనిపిస్తున్నాయి. మనసుకు మత్తెక్కించే చల్లని గాలి వీచి మనస్తాపాన్ని చల్లారుస్తున్నది. రాకుమారుడు వర్షంలో తడిసి వచ్చాడు. ఇంకా సందేహం ఎందుకు? నిజంగానే మన బండ్లు ఇసుకలో నడవలేక అవస్థలు పడుతున్నాయి. పీపాలని ఖాళీ చేస్తే వాటికి కొంత బరువు తగ్గుతుంది. ఎలాగూ మన ముందు నీటి గుంటలు సెలయేరు ఉండనే ఉన్నాయి కదా అన్నాడు ప్రభంజనుడు వర్తకులతో. అందుకు అందరూ అంగీకరించడంతో పీపాలలో ఉన్న నీటిని ఇసుకలో పారబోయవలసిందిగా ప్రభంజనుడు సేవకులతో చెప్పాడు. ఆ వెంటనే సేవకులంతా బళ్లలో ఉన్న నీటినంతా నేలపాలు చేశారు. దాంతో బళ్ళు తేలికబడ్డాయి. ఆ తర్వాత ప్రయాణం కొనసాగింది. ఆ విధంగా వాళ్ళు 1 గంట వరకు ప్రయాణం చేసినా ఎక్కడా వర్షం పడిన ఛాయలు కానీ, సెలయేటి ప్రవాహం కానీ, నీటి గుంటల జాడ కానీ కనిపించకపోవడంతో వాళ్ళంతా భయంతో కొయ్యబారిపోయారు. ఏమిటి మాయా, ఎక్కడా నేల తడిసిన ఛాయ కూడా కనిపించడం లేదు. ఇంతవరకు కనిపించిన మేఘాలు కానీ, చల్లని మలయ మారుతం కానీ దృష్టికి గోచరం కావటం లేదు. రాజకుమారుడు చెప్పిన మాటలు అబద్ధమా అన్నాడు ప్రభంజనుడు. వర్తకులకు దాహంతో నాలుకలు పిడచగట్టుకు పోసాగాయి. వాళ్లకు నోటి వెంట మాట కూడా రావటం గగనమైపోయింది. వాళ్ళు అతి కష్టం మీద గొంతు పెగిలించుకొని, చూడగా ఇదేదో రాక్షస మాయలాగే ఉంది. ఎంత దూరం వచ్చినా ఒక్క నీటి బుట్టైనా కనిపించకపోతే ఏమనుకోవాలి? ఎక్కడో ఏదో ఉందని నమ్మి చేతిలో ఉన్న నీటిని వృధాగా పారబోయటం మన పొరపాటు. ఈ ఎడారిలో ప్రాణాలు పోవటం ఖాయం అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు అతి కష్టం మీద కొంత దూరం ప్రయాణం చేయగలిగారు. ఆ పైన ఎక్కడి వారెక్కడ నేల మీద పడి స్పృహ తప్పిపోవటం ప్రారంభించారు. ప్రభంజనుడికి ఇదంతా అయోమయంగా తోచింది. అందరూ నేల మీద పడిపోయినా అతడు మాత్రము తన బండిని తోలుకుంటూ మరికొంత ముందుకు రాగలిగాడు. దానికి కారణము అతడి వద్ద రహస్యంగా దాచి ఉంచుకున్న నీటి తోలుతిత్తి ఉండటమే. ఆ కాసి నీళ్లు మాత్రం ఎంతసేపు వస్తాయి? కొంతసేపటికి అవి కూడా ఖాళీ అయిపోయాయి. పాపం ఏం చేయాలో ప్రభంజనుడికి తోచలేదు. అతడెక్కి వస్తున్న బండి ముందుకు నడవలేక నడుస్తున్నది. మిగతా వర్తకుల బళ్ళు వెనకనే ఉండిపోయాయి. వర్తకులంతా ఎప్పుడో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రభంజనుడికి నాలుక పిడచగట్టుకుపోసాగింది. అతడి పరిస్థితి పెనం మీద ఉన్నట్లుగా ఉంది. పొరపాటు చేశాను, కోరి చావును కొని తెచ్చుకున్నాను. గృహసేనుణ్ణి వంచినందుకు ఇది నాకు భగవంతుడు విధించిన శిక్ష అనుకునేటంతటిలో అంత క్రితం కనిపించిన రాకుమారుడు రథాన్ని తోలుకుంటూ అటుగా వస్తున్న ప్రభంజనుడి బండి సమీపంగా ఆగాడు. ప్రభంజనుడు రాకుమారుని చూస్తూనే మండిపడి, నువ్వింత నీచుడివని అనుకోలేదు. బ్రహ్మాండమైన వర్షము కుండపోతగా కురిసిందని, సెలయేరు నీటి గుంటలు నిండి ప్రవహిస్తున్నాయని చెబితే నమ్మి చేతులా నీటిని నేలపాలు చేశాము. నా సహచరులంతా మరణించారు. నేను ఎలాగో ఇంకా బ్రతికి ఉన్నాను. ఎందుకిలా మోసపు మాటలు చెప్పావు అంటూ ప్రశ్నించాడు. ఆ వెంటనే రాకుమారుడు రథం నుంచి యువతలకి దూకి నుంచున్నాడు. తక్షణము రథం మాయమైంది. అదే స్థానంలో చిన్న పెద్ద 4 రాక్షసులు ప్రత్యక్షమయ్యారు. మరుక్షణంలో రాకుమారుడు కూడా మాయమై అక్కడ బ్రహ్మరాక్షసుడు ఒకడు పుట్టుకు వచ్చాడు. వాళ్లను చూస్తూనే ప్రభంజనుడు ప్రాణభయంతో కొయ్యబారిపోయాడు. ఆ రాక్షసుల వికటాట్టహాసాలతో ఆ ప్రదేశం యావత్తు మార్మోగిపోయింది.
ఇక తను ఎలాగూ బ్రతకనని నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రభంజనుడు చేతులు జోడించి, ఎందుకా నవ్వులు? నేను ఈ యమయాతన భరించలేను. చప్పున నన్ను తిని పుణ్యం కట్టుకోండి అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వికటంగా నవ్వి, అదేం కుదరదు నరుడా. నువ్వు చావాలి, అప్పుడు నేను నిన్ను తినాలి. అంతవరకు నిన్ను ముట్టుకోకూడదు. అది బ్రహ్మదేవుని శాపం. చచ్చిన వాళ్ళని తప్ప బతికిన వాళ్ళని తాకితే మా శిరస్సులు పగిలిపోతాయి. అందుచేత నువ్వు చచ్చేవరికి కాపలా కాయక తప్పదు అంటూనే వాడు తన అనుచరుల దిక్కు తిరిగి, ఇంకా నిలబడి ఏం చూస్తారర్రా? చప్పుని వెళ్ళి అదుగో ఆ బళ్ళ దగ్గర చచ్చిపడి ఉన్న మిగతా నరమానవుల్ని పీకుదరండి పోండి అన్నాడు. దానితో అక్కడ ఉన్న నలుగురు రాక్షసులు కేరింతలు కొట్టుకుంటూ అటువైపు పరుగులు తీశారు. ఆ తర్వాత ప్రభంజనుడు కొద్దిసేపటికే మరణించాడు. బ్రహ్మరాక్షసుడు ఆలస్యం చేయకుండా ప్రభంజనుణ్ణి పెళ్ళున విరిచి కరకరా నమిలి తినేశాడు. గృహసేనుడు ప్రభంజనుడికిచ్చిన వారం రోజుల గడువు పూర్తి కావచ్చింది. మేము రత్నగిరికి వెళ్లేందుకు నిశ్చయించుకున్నాము అన్నాడు గృహసేనుడు భార్యతో. దేవస్మిత ఏమీ బదులు చెప్పలేకపోయింది. నీ మంచి చెడ్డలు చూసేటందుకు దాసీలు ఉన్నారు. భవనం కాపలా కాసేందుకు ఉక్కు పిడుగు వంటి సేవకుల్ని నియమించాను. వీళ్ళంతా నమ్మకస్తులు. 3 నెలలు గడిచిన వెంటనే నేను తిరిగి వచ్చేస్తాను కదా అన్నాడు గృహసేనుడు మళ్ళీ. సరే, అలాగే వెళ్దురుగాని. మనం ఈ రాత్రికి నగరం మధ్యగా ఉన్న విశ్వేశ్వరాలయానికి వెళ్ళి అక్కడ నిద్రపోదాము అంది దేవస్మిత. ఎందుకు? దానికేమైనా కారణం ఉందా అని అడిగాడు. పెద్ద కారణమంటూ ఏమీ లేదు. మనం ఏదైతే కోరుకుని స్వామివారి ఆలయంలో పడుకుంటామో ఆ కోరిక తప్పక నెరవేరుతుందని చెబుతారు అంది దేవస్మిత. ఆ రాత్రికి భార్యాభర్తలిద్దరూ పూజా ద్రవ్యాలు తీసుకొని ఆలయానికి వచ్చారు. అక్కడ ఆది దంపతులకు పూజ చేసి ఆలయ ప్రాంగణంలో శయనించారు. శయనించే ముందు దేవస్మిత ఇలా వేడుకుంది. పరమేశ్వర, నా భర్త వ్యాపార నిమిత్తము దూరదేశానికి వెళుతున్నాడు. అతనికి ఎటువంటి అపాయమూ కలగకుండా తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చు తండ్రి. అంతేకాదు, ఆయన కాంత కనక దాసుడు కాకుండా చూడు తండ్రి అని కోరుకుంది. పెద్ద దిక్కులేని లంకంత కొంపలో నా భార్యను ఒంటరిగా వదిలి వెళుతున్నాను. ఆమెకు నువ్వే రక్ష భగవాన్. నిన్ను నమ్ముకునే నేను దూరదేశానికి వెళ్తున్నాను. నేను వచ్చేవరికి నా భార్యను కంటికి రెప్పలా కాపాడే భారం నీదే తండ్రి అని గృహసేనుడు వేడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు గృహసేనుడి కలలోకి కనిపించి, నాయనా గృహసేన, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. ఇదిగో నీ చెంత ఒక మందార పుష్పాన్ని ఉంచుతున్నాను. ఆ మందార పువ్వు నువ్వు తిరిగి వచ్చేవరకు వాడదు. నిత్య నూతనంగా ఉంటుంది. ఆ పువ్వు వాడనంత వరకు నీ భార్యకు ఎటువంటి ప్రమాదము సంభవించలేదని తెలుసుకో. అదే నీకు గుర్తు అంటూ చెప్పాడు. పరమేశ్వరుడు తర్వాత దేవస్మిత కలలో కనిపించి అలాగే చెప్పి అంతర్ధానమయ్యాడు. తెల్లవారిన తర్వాత భార్యాభర్తలిద్దరూ లేచి చూసుకున్నారు. ఆశ్చర్యం! విచిత్రంగా వాళ్ళ చెంతన చెరొక మందార పుష్పము ఉన్నాయి. గృహసేనుడు మందార పుష్పాన్ని తీసి చూశాడు. ఆ పుష్పంలో నుంచి నీలకాంతి బయటికి విరజిమ్ముతున్నది. గృహసేనుడు భార్య దిక్కుకు చూసి, దేవస్మిత, నీ దగ్గరున్న మందార పుష్పాన్ని జాగ్రత్తగా చూసుకో. నేను కూడా దీన్ని ప్రాణ సమానంగా చూసుకుంటాను. ఈ పుష్పాలు వాడనంతవరకు మనకెటువంటి ప్రమాదాలు రాలేదని గుర్తుంచుకోవాలి. నా దగ్గర ఉన్న పుష్పం వాడితే నీకు ప్రమాదం సంభవించినట్లు తెలుసుకుని తక్షణము నీ దగ్గరకు ప్రత్యక్షమవుతాను, తెలిసిందా అని చెప్పాడు. అందుకు దేవస్మిత సంతోషంగా అంగీకరించింది. ఆ మర్నాడు వర్తకులంతా వర్తకపు బళ్ళు సిద్ధం చేసుకొని గృహసేనుడి నేతృత్వంలో రత్నగిరికి బయలుదేరారు. ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత చీకటి పడే సమయానికి వాళ్ళు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. గృహసేనుడికి రత్నగిరి ప్రయాణం అదే మొదటిసారి కాబట్టి అతడికి ఎంతో ఆనందంగా ఉంది. తెల్లవారిన తర్వాత అందరూ లేచారు. ఆ వర్తకుల్లో విరూపాక్షుడు ఒక్కడే వయసు మళ్ళినవాడు. అతను గృహసేనుడితో, నాయనా,
ఇక్కడి నుంచి రత్నగిరి సరిహద్దుల వరకు ఎడారి ప్రాంతమే. మనం త్వరితంగా ప్రయాణం చేస్తే సూర్యాస్తమయ సమయానికి ఎడారి దాటగలము. ఎక్కడ ఆగకూడదు. ఆహారము నీళ్లు పుష్కలంగా ఉండటం ముఖ్యం. ఒక్కొక్క బండికి 2 నీళ్ల పీపాలు ఉండటం అత్యవసరం. మనుషులకు ఎడ్లకు నీళ్లు సరిపోవాలి కదా. మనకు నీళ్లు ఉండటం ఎంత ముఖ్యమో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్పాడు. గృహసేనుడు అందరికీ ఆ విధంగానే ఆజ్ఞాపించాడు. పీపాలతో నీళ్లు నింపుకున్న తర్వాత బళ్ళన్నీ బయలుదేరాయి. మిట్ట మధ్యాహ్నం వరకు వాళ్ల ప్రయాణము నిర్విఘ్నంగా కొనసాగింది. ఆ రోజు వాతావరణము అనుకూలంగా ఉండటం వలన వాళ్ళని సూర్యతాపము అంతగా బాధించలేదు. వాళ్ళు ఈ విధంగా ప్రయాణం చేస్తున్న తరుణంలో బ్రహ్మరాక్షసుడు రాకుమారుడి రూపంలో రథం మీద అటుగా వస్తూ వర్తకులకు తారసపడ్డాడు. రాకుమారుడు ఎక్కి వచ్చిన రథము గుర్రాలు తడిసి ఉండటం చూస్తూనే వర్తకులంతా ఆశ్చర్యపోయారు. ఈ ఎడారిలో మీరు తడిసి ఉండటమా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు గృహసేనుడు రాకుమారుని చూస్తూనే. ఇందులో ఆశ్చర్యపోవటానికేముంది? ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఇంత క్రితమే కుండపోతగా బ్రహ్మాండమైన వర్షం కురిసింది. అక్కడున్న సెలయేరు పొంగి ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ సెలయేటిలో దిగి రావటం వల్ల నేను, నా రథము, గుర్రాలు తడిసిపోయాయి అన్నాడు ఆ మాయా రాకుమారుడు. అలాగా, వింతగా ఉందే అన్నాడు గృహసేనుడు. ఆ తర్వాత రాకుమారుడు బళ్ళవంక, వాటికి కట్టిన ఎడ్ల వంక దీనంగా చూస్తూ, పాపం, ఆ బరువు లాగలేక ఎడ్లు ఎలా నురుగులు కక్కుతున్నాయో చూడండి. సరుకులు ఎలాగూ పారేయలేరు కదా. కనీసం పీపాల్లోని నీళ్ళనైనా పారబోసి ఆ ఎడ్లకు బరువు తగ్గించండి. ఎలాగూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు పుష్కలంగా నీళ్లు దొరుకుతాయి కదా. ఆ సెలయేరు దాటగానే మీకు నగరం తగులుతుంది అంటూ చెప్పి రథాన్ని తోలుకొని ముందుకు వెళ్ళిపోయాడు. వర్తకులందరికీ రాకుమారుడు చెప్పిన విషయం సబబుగానే తోచింది. తమ ఎడ్లు బరువు లాగలేక అవస్థపడటం వాళ్ళంతా చూస్తూనే ఉన్నారు. రాజకుమారుడు చెప్పిన విధంగా మనమెందుకు చేయకూడదు? పీపాల్లోని నీళ్లు పారబోస్తే చాలా వరకు బరువు తగ్గుతుంది. 2 మైళ్ళ దూరం ఎంతసేపట్లో చేరుకుంటాము? అక్కడ ఎలాగూ సెలయేరు ఉండనే ఉంటుంది కదా. బళ్ళు తేలిక పడితే ప్రయాణం వేగంగా సాగుతుంది. సూర్యాస్తమయం కాకముందే మనం ఎడారిని సులభంగా దాటవచ్చు అన్నారు వాళ్ళంతా. విరూపాక్షుడు ఎటూ చెప్పలేక ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతడు ఇదివరకు అనేకసార్లు ఎడారి గుండా ప్రయాణం కొనసాగించాడు. రత్నగిరి సమీపంలో ఎడారిలో పెద్ద పెద్ద నీటి గుండలు ఉన్నమాట వాస్తవమే కానీ సెలయేరు ఉన్నట్టు అతడు వినలేదు, చూడను కూడా లేదు. గృహసేనుడు వర్తకుల దిక్కు తిరిగి ఇలా అన్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ముందు కాలు మోపిన తర్వాతనే వెనక కాలు ఎత్తాలి. ముందు కాలు నేల మీద మోపకుండా వెనక కాలు ఎత్తితే నేల మీద కూలిపోవటం ఖాయం. ఆ రాజకుమారుడు ఏదో చెప్పాడు, కానీ మనము మంచి చెడు ఆలోచించకుండా నీళ్లు పారబోసుకోవటం అవివేకమే అవుతుంది. ఇదంతా ఎడారి ప్రదేశం. ఇక్కడ సెలయేరు ఉండటం అసంభవం. అది సృష్టి విరుద్ధం కూడాను. అదీ కాక ఇవి మండు వేసవి రోజులు. ఇప్పుడు వర్షాలు పడటం ఏమిటి? మనకు 2 మైళ్ళ అవతల కుంభ వర్షి కురిస్తే మనకు ఆ వాసన రాకుండా ఉండదు. ఆకాశము మేఘావృతము కాలేదు. ఈ కారణంగా రాకుమారుడు చెప్పింది సత్యం కాదు అని నాకు తోస్తున్నది. బహుశా అతడు దొంగల ముఠా నాయకుడు కావచ్చు, లేదా మరొకరెవరైనా కావచ్చు. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. మన ప్రయాణము 1 గంట ఆలస్యం కావచ్చు. అంత మాత్రాన కొంపలేవి అంటుకుపోవు. ఎవరూ నీళ్లు పారబోయికండి అన్నాడు. అంతవరకు ఆలోచిస్తూ ఉండిపోయిన విరూపాక్షుడు కూడా ఓ నిర్ణయానికి వచ్చి, గృహసేనుడు చెప్పింది సమంజసంగానే ఉంది. కీడెంచి మేలించడం మంచిది. ఎవరూ నీళ్లు పారబోయవద్దు. ప్రయాణాన్ని యథాప్రకారంగా సాగించండి అని చెప్పాడు. ఆ తర్వాత ప్రయాణము ముందుకు కొనసాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇసుకలో కూరుకుపోయిన ఎడ్ల బళ్ళు కనిపించాయి. వాటిని ప్రభంజనుడి బళ్ళగా వర్తకులు గుర్తించారు. వాటిని చూసి గృహసేనుడు ఎంతగానో బాధపడ్డాడు. అతడు తన వాళ్ళ వైపు చూస్తూ, చూసారా,
మనం 2 మైళ్ళకు పైగానే వచ్చాము. అయినా ఎక్కడా వర్షం కురిసిన జాడ కూడా లేదు. తప్పకుండా ఆ రాకుమారుడు ఎవరో మోసగాడై ఉంటాడు. పాపం ప్రభంజనుడు అతడి మాయ మాటల్లో చిక్కి పీపాల్లోని నీళ్లు పారబోసి ఉంటాడు. అందుకే దుర్మరణం పాలయ్యాడు అన్నాడు. ఆ రాజకుమారుడు మోసగాడే అయి ఉంటాడని అనుకుందాము. అయితే ఈ 20 బళ్లలోని విలువైన సరుకులు చెక్కు చెదరకుండా అలాగే పడి ఉన్నాయి దేనికి అన్నాడు ఒక వర్తకుడు. గృహసేనుడు ఆలోచిస్తూ ఏదో సమాధానం చెప్పబోయేటంతలో రాకుమారుడి వేషంలో ఉన్న బ్రహ్మరాక్షసుడు తిరిగి రథం మీదగా అటుగా వచ్చాడు. వస్తూనే అందరూ బతికి ఉండడం చూసి గతుక్కుమన్నాడు. అలా వచ్చిన రాజకుమారుని చూస్తేనే గృహసేనుడు కళ్ళెర్ర చేసి, ఇక్కడ పెద్ద వర్షం కురిసిందని అబద్ధం చెప్పావు. ఎందుకలా చెప్పావు? మా నగరవాసులైన వర్తకులు కొందరు గత వారంలో ఇటే వచ్చారు. వారికి కూడా మాకు చెప్పినట్లే చెప్పి ఉంటావు. ఇంతకీ ఎవరు నువ్వు అంటూ కోపంతో ప్రశ్నించాడు. ఆ మాటకు బ్రహ్మరాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన నిజస్వరూపంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెనువెంటనే అతడు ఎక్కి వచ్చిన రథం మాయమై అక్కడ 4 రాక్షసులు సాక్షాత్కరించారు. ఆ 4 రాక్షసులు బ్రహ్మరాక్షసుడు చుట్టూ మోగి, అయ్యా, ఈ నరులు చస్తారని తినటానికి సిద్ధంగా ఉండమని చెప్పి తీసుకొచ్చావు కదా, ఏది వీళ్ళు చావలేదేంటి? వీళ్ళు చావందే మేము ఎలా తినేది అంటూ మారాం చేయటం ప్రారంభించారు. రాక్షసుల్ని చూస్తూనే వర్తకులంతా బళ్ల మీద నుంచి క్రిందకి దూకి తలొక దిక్కు పారిపోయేటందుకు సిద్ధపడ్డారు. ఆగండి, ఎవరూ పారిపోవద్దు. మీ ప్రాణాలకు వచ్చిన భయమేమీ లేదు. బ్రతికి ఉండగా ఈ రాక్షసులు మనల్ని ఏమీ చేయలేరు అంటూ గృహసేనుడు ఎలిగెత్తి అరిచాడు. దానితో ఎక్కడి వారు అక్కడ ఆగిపోయారు. బ్రహ్మరాక్షసుడు పెద్దగా కేకలు పెడుతూ, నేను పీపాల్లోని నీళ్లు పారబోయమని చెప్పాను, వాటిని ఎందుకు పారబోయలేదు అన్నాడు. నువ్వు రాజకుమారుడివి కాదని, ఎవరో మోసగాడివని మాకు తెలిసిపోయింది. అదీగాక ఎడారిలో సెలయేరు ఉండదని కూడా మాకు తెలుసు. అందుకే నీళ్లు పారబోయలేదు అన్నాడు గృహసేనుడు. ఆ మాటతో బ్రహ్మరాక్షసుడికి చిర్రెత్తుకొచ్చి, నీ బోడి తెలివితేటలకు సంతోషించాను. కానీ మరి మేము బ్రహ్మరాక్షసులమని తెలుసు కూడా నువ్వు పారిపోలేదెందుకని? పారిపోతున్న వాళ్ళని కూడా వెనక్కి పిలిచావు. మేమంటే నీకు భయం లేదా? లేక మమ్మల్ని ఎదిరించేటంతటి శక్తిశాలివా? ఏది నీ శక్తి చూపించు, చూస్తాను అన్నాడు. గృహసేనుడు నవ్వి, మిమ్మల్ని చూసి మేమెందుకు భయపడాలి? మిమ్మల్ని ఎదిరించి పోరాడవలసిన అవసరం కూడా మాకు లేదు. ఎందుచేతనంటే మీరు మమ్మల్ని ఏం చేయలేరు కనుక. మేము చచ్చిపోతేనే మీరు మమ్మల్ని పీకు తింటారు. బ్రతికి ఉండగానే ఏం చేయలేరని అదుగో ఆ చిన్న రాక్షసులు చెప్పిన మాటల్ని బట్టి గ్రహించాను అన్నాడు. అది వింటూనే బ్రహ్మరాక్షసుడు పళ్ళు పటపటా కొరుకుతూ, అదేం కాదు, నిన్నిప్పుడేం చేస్తానో చూడు అంటూ గృహసేనుడి మీదకు వచ్చాడు. గృహసేనుడు నవ్వి, నువ్వు నన్నేం చేయలేవు. చంపగలిగే అవకాశం ఉంటే రాజకుమారుడి వేషం ధరించి నీళ్లు పారబోయమని మోసపు మాటలు చెప్పవు. నీకా శక్తి లేదు అన్నాడు. దానితో బ్రహ్మరాక్షసుడు ఇసుకలో కూలబడిపోయి, నువ్వు నరుడివే అయినా బుద్ధిలో బృహస్పతిని మించిన వాడిలాగా కనిపిస్తున్నావు. ఇప్పుడు మీ చావు కాదు, మా చావుకొచ్చింది. ఈ సంగతి మీరు 10 మందికి చెబుతారు. ఇక మీదట మా మాట ఎవరూ నమ్మరు. ఇక్కడ ఆఖరి చావులు చచ్చే కన్నా మరొక ఎడారి ప్రాంతానికి వెళ్ళిపోతాము. రెండర్రా వెళ్ళిపోదాం అంటూ 4 రాక్షసుల్ని తీసుకొని ఆ బ్రహ్మరాక్షసుడు ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వర్తకులంతా గృహసేనుడి తెలివితేటల్ని ఎంతో మెచ్చుకుంటూ జయ జయధ్వానాలు చేశారు. పాపం ప్రభంజనుడు తాను నాశనం చెందటమే కాకుండా తన తోటివారి చావుకు కూడా కారణభూతుడయ్యాడు. ఇసుకలో కూరుకుపోయిన బళ్ల మీద సరుకులు కూడా మన బళ్ల మీద వేయండి, వాటిని కూడా అమ్మి ఆ సొమ్మును స్వంతదారులకు అందచేద్దాము అన్నాడు గృహసేనుడు. మిగిలిన వర్తకులు గృహసేనుడు చెప్పినట్లే చేశారు. ఆ తర్వాత ప్రయాణము నిర్విఘ్నంగా కొనసాగింది. చివరకు వాళ్ళు సురక్షితంగా రత్నగిరి చేరుకున్నారు. రత్నగిరి వెళుతూనే ఎవరికి వారు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు.
గృహసేనుడు ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. విపణి వీధిలో చక్కని దుకాణం తీసుకొని వ్యాపారం ప్రారంభించాడు. గృహసేనుడికి రత్నాల వ్యాపారం బాగా తెలుసు. ఏ రత్నం ఎటువంటిదో, దేనికి ఎంత విలువ కట్టాలో గృహసేనుడు తండ్రి దగ్గర బాగా నేర్చుకున్నాడు. గృహసేనుడు ఆ విధంగా నెల రోజులు వ్యాపారం చేసేసరికి బోలెడు ధనం సంపాదించగలిగాడు. అతడు తన దగ్గర ఎప్పుడూ మందార పుష్పాన్ని ఉంచుకునేవాడు. దాన్ని సర్వకాల సర్వావస్థల యందు ఎంతో అప్రమత్తంగా కాపాడుకుంటూ ఉండేవాడు. ఆ నగరంలో చాలామంది స్థానిక వర్తకులు ఉన్నారు. వాళ్ళందరికీ గృహసేనుడు తల్లో నాలికగా మసులుకోసాగాడు. అందరూ గృహసేనుణ్ణి తమ ఆత్మీయుడిగా గౌరవించేవారు. ఆ నగరంలో 4 వర్తక ప్రముఖులు ఉన్నారు. వాళ్లకు 4 కొడుకులున్నారు. ఆ 4 వర్తక కుమారులు ఇప్పుడిప్పుడే వర్తకంలోని మెలకువలు నేర్చుకుంటున్నారు. అయినా వాళ్ళకి వ్యాపారం అబ్బటం లేదు. తమ కొడుకులకు వ్యాపార ధోరణి సరిగ్గా అర్థం కాకపోవడంతో వర్తకులు ఎంతో మదనపడుతూ ఉండేవాళ్ళు. గృహసేనుడు ఇంచుమించు ఆ వర్తక కుమారుల ఈడువాడే. ఆ 4 వర్తక ప్రముఖులు కొడుకుల్ని దగ్గరకు చేరపిలిచి, నాయన్లారా, ఎంతో కాలం నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు. అయినా అందులోని మెలకువలు మీకు వంట పట్టడం లేదు. అటు గృహసేనుణ్ణి చూడండి, అతడు మీ వయసు వాడే. అయితేనేం కాకలు దీరిన వర్తకుల్ని కూడా తలదన్నేటట్లు వ్యాపారం చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు. కనీసం అతన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోండి అంటూ మందలించారు. అప్పటికి తండ్రుల దగ్గర తలాడించినా ఆ తర్వాత 4 వయస్సు కుమారులు గృహసేనుడి మీద మండిపడ్డారు. వీడెవడో దూరదేశం నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసి మన సంపాదన యావత్తు లాభాల రూపంలో దోచుకుంటున్నాడు. మనమేనా చేతకాని వారము? మనము ఆ గృహసేనుడికి పోటీగా రత్నాల వ్యాపారం చేద్దాం. వాడికంటే ఎక్కువ లాభాలకి అమ్ముదాం. దాంతో వాడు మూటాముల్లే సర్దుకొని స్వదేశానికి ప్రయాణమవుతాడు అనుకున్నారు వాళ్ళు. అనుకున్నదే తడవు వాళ్ళు గృహసేనుడి దుకాణం ఎదురుగా రత్నాల వ్యాపారం ప్రారంభించారు. అయితే గృహసేనుడి వ్యాపారం ముందు వాళ్ళ వ్యాపారము ఏ విధంగానూ సాగలేదు. ఏమిటి మాయా, మనం 4 కలిసికట్టుగా ఏర్పడి పకడ్బందీగా వ్యాపారం చేసినా లాభం లేకపోయింది. ఇంతకు కారణమేమిటి అంటారు అన్నాడు ఒక వర్తక కుమారుడు. అందుకు కారణమేమిటో వెతికేటందుకు వాళ్ళు చాలాసేపు తలలు బ్రద్దలు కొట్టుకుని ఆలోచించారు. అయినా ఫలితం శూన్యం. ఆ నగరంలో అక్రమ వ్యాపారం చేసే వైశ్యుడు ఒకడున్నాడు. అతడి పేరు కుబేరగుప్తుడు. ఎటువంటి సమస్యలనైనా అతడు ఇట్టే పరిష్కరిస్తాడన్న ఘనమైన పేరుంది. 4 మిత్రులు అతన్ని దర్శించేటందుకు వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు. కుబేరగుప్తుడు బాగా ఆలోచించి, వ్యాపారం విషయంలో గృహసేనుడు మనకన్నా తెలివితేటలు కలవాడేం కాదు. అతడి విజయానికి ఒకే ఒక్క రహస్యం ఉంది. దాన్ని ఈ మధ్యనే తెలుసుకున్నాను అన్నాడు. ఏంటది? మీరు రహస్యాన్ని మాకు చెబితే మేము దాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాము. ఒక పరదేశస్థుడు మన నగరం వచ్చి ఇలా దోచుకుపోతుంటే మనకెంత తలవంపు అన్నారు 4 మిత్రులు ఏకకంఠంతో. కుబేరగుప్తుడు నవ్వి, మీరు చెప్పింది నిజం. ఆ రహస్యం ఏమిటో చెప్తాను వినండి. గృహసేనుడు ఎల్లవేళలా తన వెంట మందార పుష్పాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. దాన్ని మీరు గమనించారా అన్నాడు. అవునవును, మేం చూసాం. అయితే ఏమిటి? అతడి విజయ రహస్యము ఆ పుష్పంలోనే ఉంది. అది సామాన్య పుష్పం కాదు, మంత్రపుష్పం. దాని ప్రభావం వలనే అతడు ఎంతెంత లాభాలనైనా చేపట్టగలుగుతున్నాడు అన్నాడు కుబేరగుప్తుడు. నిజమే. అతడు రత్నగిరి వచ్చి నెల రోజులు కావస్తున్నది. అప్పటినుంచి ఆ మందార పుష్పము అతడి చేతిలో కనిపిస్తున్నది. ఇక్కడ మనకి నగరంలో మందార పుష్పాలు దొరకవు. ఈ నెల రోజుల నుంచి ఆ పుష్పము అతడి చేతిలో ఉన్నా వాడలేదు, వన్న తరగలేదు. మీరు చెప్పినట్టు అది మంత్రపుష్పమే అయి ఉండాలి అన్నారు 4 మిత్రులు. ఇంతవరకు మనం దాన్ని మంత్రపుష్పంగా ఊహించాము. దానివల్లనే అతడు లాభాలు గడిస్తున్నాడని భావిస్తున్నాము. అది యథార్థం అవునో కాదో ఇప్పుడు మనం తెలుసుకోవాలి అన్నాడు కుబేరగుప్తుడు. అదెలాగా 4 అడిగారు.
మధువుకు మగువకు దాసుడు కానివాడెవరు? బహుశా గృహసేనుడు మగువకు దాసుడు కాకపోవచ్చు. దాసుడైనా నిజం బయట పెట్టకపోవచ్చు. అందుచేత ముందుగా అతన్ని మధువుకు వశమయ్యేటట్లు చేద్దాం. మధువు తలకెక్కి స్వారీ చేయటం మొదలుపెట్టిందో మనసులో ఉన్న భావాలన్నీ యువతలకి ఇట్టే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. తెలిసిందా? అన్నాడు కుబేరగుప్తుడు. అలాగే చేయండి. ఆ చాకచక్యం మీకే ఉంది. అతడి ద్వారా యథార్థం రాబట్టడమే మాకు కావలసింది. మీకు తగిన పారితోషికం ఇచ్చుకుంటాము అన్నారు వర్తక కుమారులు. కుబేరగుప్తుడు ఆ ప్రయత్నం మీద గృహసేనుడు దుకాణం దిక్కుగా బయలుదేరాడు. రత్నగిరిలో పేరు ప్రఖ్యాతులున్న కుబేరగుప్తుడు తన దుకాణానికి రావడం చూస్తూనే గృహసేనుడు ఎదురేగి అతన్ని తీసుకువచ్చి కూర్చుండబెట్టాడు. తమరు పెద్దలు, ఈ పేదవాడి అంగడికి నడిచి రావాల్సిన అగత్యం ఏమొచ్చింది? కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణి కదా అన్నాడు గృహసేనుడు వినయంగా. అది కాదులేండి, తెలివితేటలకు చిన్న పెద్ద తారతమ్యం పాటించడం విఘ్నుల లక్షణం కాదు. ఇక వ్యాపారం విషయమంటారా? మీ ముందు మేం పేదవాళ్ళం. మీ నాన్నగారిని ఈ ప్రాంతంలో తెలియని వారెవరూ లేరు. వారిలాగే మీరు కూడా రత్న పరీక్షలో అద్వితీయులని తెలిసి ఇలా వచ్చాను అన్నాడు కుబేరగుప్తుడు. అదంతా మీ ఆశీర్వాద బలం. ఈ సేవకుడు చేయదగ్గ కార్యమేదైనా ఉంటే చెప్పండి, తప్పక నెరవేరుస్తాను అన్నాడు గృహసేనుడు. మరేం లేదండి, నిన్ననే క్రౌంచ ద్వీపం నుంచి కొందరు వర్తకులు విలువైన రత్నాలు, మణులు, మాణిక్యాలు తెచ్చారు. వాటిని మేమంతా కొనుక్కోవాలని అనుకుంటున్నాము. అయితే ఆ వ్యాపారులు వాటికి ఎక్కువ వెల చెబుతున్నారు. అవి అంత ఖరీదు చేస్తాయో లేవో మా బుర్రలకు అంత చిక్కడం లేదు. అందుకే మీ వద్దకు వచ్చాను. మీరు సాయంత్రం ఒకసారి మా భవనానికి వస్తే రత్నాల్ని చూపిస్తాను. మీరు వాటికి తగిన వెల కడితే చాలు అన్నాడు కుబేరగుప్తుడు. అందుకు గృహసేనుడు సంతోషంగా అంగీకరించాడు. ఆ సాయంకాలము అతడు దుకాణం మూసేసి తిన్నగా కుబేరగుప్తుడి భవనానికి చేరుకున్నాడు. అక్కడ కొందరు నకిలీ వర్తకులు ఉన్నారు. 4 వర్తక కుమారులు కూడా అక్కడే ఉన్నారు. బల్ల మీద మధుపాత్రలు ఉన్నాయి. ఏవి రత్నాలు? చూపించండి అన్నాడు గృహసేనుడు. కుబేరగుప్తుడు దాసీల వైపు చూసి కనుసైగలు చేశాడు. ఆ వెంటనే కొందరు దాసీలు బిలబిలామంటూ వచ్చి మధుపాత్రల్లో మధువును వంపి తలకొక పాత్ర ఇవ్వటం ప్రారంభించారు. కుబేరగుప్తుడు ఒక పాత్రని గృహసేనుడికి అందిస్తూ, ముందుగా కొంచెం మధుపానం చేయండి. ఇప్పటి వరకు బేరసారాల్లో బాగా అలసిపోయి ఉంటారు. మనస్సు తేలికపడిన తర్వాత రత్న పరీక్షలోకి దిగుదాము అన్నాడు. ఆ రోజుల్లో మోతాదుగా మధువు సేవించడము తప్పుగా భావించేవారు కాదు. ఆ ఉద్దేశంతోనే గృహసేనుడు మధుపాత్రను అందుకొని కొద్దిగా సేవించి పాత్రను బల్ల మీద పెట్టేశాడు. కుబేరగుప్తుడు గృహసేనుడి చేతిలో ఉన్న మందార పుష్పం వంక చూసి నవ్వుతూ, మిత్రమా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆ పుష్పం అలా మీ చేతిలోనే ఉంటున్నది. అదే మహిమో గాని ఆ పుష్పం వాడటం కానీ వన్నె తగ్గడం కానీ మేమెవరూ చూడలేదు. బహుశా అదేమైనా మంత్రపుష్పమా ఏమిటి? దాని మహిమ వలనే మీరు వ్యాపారంలో ముందంచ వేయగలుగుతున్నారని మేమంతా అనుకుంటున్నాము. అది నిజమేనా? ఆ దివ్య పుష్పం గురించి చెప్పే విషయమైతే చెప్పండి, లేకపోతే వద్దు. ఇలా అడిగానని మరోలా అపార్థం చేసుకోకండి అన్నాడు. అది వింటూనే గృహసేనుడు నవ్వి, ఇందులో ఎటువంటి మహిమ లేదు. దీనివల్లనే వ్యాపారంలో విజయం సాధిస్తున్నాననడం కూడా సబబు కాదు అంటూ అతడు ఆ పుష్పం గురించి, తన భార్య దేవస్మిత గురించి అన్ని విషయాలు వాళ్లతో చెప్పేశాడు. కొంతసేపటికి రత్న పరీక్ష జరిగిన తర్వాత గృహసేనుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడేం చేయదలుచుకున్నారు అన్నాడు కుబేరగుప్తుడు 4 వర్తక కుమారులతో. మేము అటు నుంచి నరుక్కు వస్తాము. దేవస్మిత ఎంతటి పతివ్రత శిరోమణియో చూస్తాము. ఆమెను భంగపరిచిన వెంటనే ఇక్కడ గృహసేనుడి చేతిలో ఉన్న మందార పుష్పం వాడిపోతుంది. వాడదనుకున్న పుష్పం వాడిపోగానే తన భార్య కళంకిని అని గృహసేనుడు తెలుసుకుంటాడు. దాంతో పిచ్చెక్కి మూటాముల్లే సర్దుకొని తామ్రలిప్తం వెళ్ళిపోతాడు.
ఆ విధంగా అతడి పీడ విరగడైతుంది అన్నారు నలుగురు వర్తక కుమారులు. తామ్రలిప్తంలో నాకొక ప్రియురాలు ఉంది. ఆమె పేరు ప్రియభాషిణి, సార్థక నామధేయురాలు. ఎంతటి గడుసువాడినైనా మంచి మాటలతో వంచించి బుట్టలో వేసుకోగల దిట్ట. నేను అన్ని విషయాలు తెలియచేస్తూ ఉత్తరం రాసి ఇస్తాను. తీసుకువెళ్ళి ఆమెకివ్వండి, ఆమె మీకు తగిన సహాయం చేస్తుంది అంటూ కుబేరగుప్తుడు ఓ ఉత్తరం రాసి నలుగురు వైశ్య కుమారులకి ఇచ్చి పంపించాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు తామ్రలిప్తం చేరుకొని ఉత్తరాన్ని ప్రియభాషినికి అందజేశారు. ఓహో, కుమారగుప్తుడు పంపించాడన్నమాట మిమ్మల్ని. విషయమంతా ఉత్తరంలో రాశాడులేండి. అంటే మీకు దేవస్మితను జతకూర్చాలి, అంతే కదా? ఓస్, అదెంత పని? నాకున్న అనుభవాన్ని బట్టి చూస్తే ఇది చాలా చిన్న విషయం. దీన్ని నెరవేర్చటం నా వంటి జానకు వెనతో పెట్టిన విద్యే కదా. అయితే మరి నాకేమిస్తారు అంది ప్రియభాషిణి. నలుగురు వైశ్య కుమారులు ఎంతో సంబరపడిపోతూ, మా వెంట బోలెడు ధనం తెచ్చాం. పని పూర్తి కాగానే అదంతా నీకిచ్చి మా దాన్న మేము వెళ్ళిపోతాము అన్నారు. ఇది మీ ఇల్లే అనుకోండి, పొద్దుపోయే వరకు ఇక్కడే కాలక్షేపం చేయండి, నేనలా దేవస్మిత ఇంటి వరకు వెళ్ళి వస్తాను అంటూ చెప్పి ప్రియభాషిని కాషాయ వస్త్రాలు ధరించి మెళ్ళో రుద్రాక్షమాలలు వేసుకొని శరీరం నిండా విభూతి రాసుకొని తన కూతురైన చంద్రవంకను శిష్యురాలుగా ఏర్పాటు చేసుకొని రాజమార్గం వెంబడి బయలుదేరింది. రాజమార్గంలోనే గృహసేనుడి భవంతి ఉంది. ప్రియభాషిని ఎన్నోసార్లు గృహసేనుడి ఇంటికి వచ్చింది. ఆ చనువు కొద్దీ దేవస్మిత ప్రియభాషిణిని ఇంట్లోకి ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు అవి అయిన తర్వాత ప్రియభాషిణి నెమ్మదిగా, అమ్మా దేవస్మిత, నీ భర్త వ్యాపారం నిమిత్తం ప్రదేశాలకు వెళ్ళినట్లున్నాడు కదా, ఇంకా రాలేదా అని అడిగింది. ప్రియభాషిని అలా అనగానే దేవస్మిత కొద్దిగా ఆవేదనకు లోనైతూ, నెల దాటిపోతున్నది, వారు ఇంకా రాలేదు పెద్దమ్మా. బహుశా మరి 2 నెలలు పోయిన తర్వాత గాని ఇంటికి తిరిగి రారు. మాది నూతన దాంపత్యం కదా, మీరు ఇప్పుడు వెళ్ళవద్దు, నేను ఒంటరిగా ఉండలేను అని చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు. నువ్వే చెప్పు పెద్దమ్మా, నేను ఒంటరిగా ఉండగలనా? మా వంటి నూతన దంపతులకు క్షణమొక యుగంగా గడుస్తుంది కదా. ఇంకా 2 నెలలు ఎలా ఉండాలో తోచకుండా ఉంది పెద్దమ్మ అంది. ఆ భావమే దేవస్మిత నోటి నుంచి రావాలని చూస్తున్న ప్రియభాషిని ఎంతో సంతోషించి, చూడు తల్లి, నీకొక విషయం చెప్పనా? నువ్వు నీ భర్తతో కాపురం చేస్తున్నంతకాలం ఎంతో అందంగా ముద్దబంతి పువ్వులాగా ఉండేదానివి. కానీ ఇప్పుడు చూడు, ఎలా చీపురుపులలాగా అయిపోయావో. నీ ముఖంలో ఏదో విచారమో ఏదో వెలితి తొంగి చూస్తున్నది. నీకు ఏం కావాలో నాకు తెలుసు. నువ్వు అంగీకరిస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుంది. అప్పుడు నువ్వు సంతోషంగా ఎంచక్కా లేడిలా గెంతుతూ ఆనందంగా ఉంటావు అంది. ప్రియభాషిని మాటలు వింటూనే దేవస్మిత ఆశ్చర్యచకితురాలైంది. ఆమె హృదయంలో ఏదో అనుమానం ఉదయించింది. అయినా తన అనుమానాన్ని కనిపించనీయకుండా, ఏంటి పెద్దమ్మ వింతగా మాట్లాడుతున్నావు? నా ముఖంలో నీకు కనిపించిన విచారము వెలితి ఏమిటో నీకు తెలుసా? నేను అంగీకరిస్తే నా కోరిక నెరవేరుస్తావా? నా విచారము కోరిక ఏమిటో చెప్పు, వింటాను అంది మందహాసం చేస్తూ. మరేం లేదు తల్లి, ప్రస్తుతం నువ్వు ఒంటరిగా ఉండలేకపోతున్నావు. నీకొక తోడు కావాలి. నీ భర్త 2 నెలలకు కానీ రాడు. అతడు ఆ దేశంలో హాయిగా వనితల ఇళ్లకు వెళ్ళి సుఖానంద డోలికల్లో ఊగుతూ ఉండి ఉంటాడు. ఇక్కడ నిన్ను మాత్రము ఒంటరి జీవితం గడపమని వదిలేసి వెళ్ళాడు. నువ్వు మాత్రం వయసులో లేవా? నీకు మాత్రం కోరికలు ఉండవా? అది నీ భర్త ఆలోచించాడా? నువ్వు అంటే కంతుడు, జయంతుడు, నలకూబరుడు కూడా తమ కాలిగోళకు కూడా పనికి రాకుండా చేయగల అందమైన యువకుల్ని గుట్టు చప్పుడు కాకుండా నీ ఇంటికి పంపిస్తాను. ఆ విధంగా నీ కోరిక నెరవేరుతుంది. ఏమంటావ్ అంది ప్రియభాషిని. ప్రియభాషిని ఎందుకు వచ్చిందో, దాని మనసులోని అభిప్రాయం ఏమిటో దేవస్మితకు ఇట్టే తెలిసిపోయింది.
ఆమె పైకి ఉక్కిరి బిక్కిరైతున్నట్లు నటించి చివాలన పైకి లేచి, ఇప్పుడే వస్తానుండి పెద్దమ్మ అంటూ చెప్పి చకచకా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. అక్కడున్న దేవస్మిత చెలికత్తెలు ప్రియభాషిణి మాటలన్నీ విన్నారు. ఏమిటమ్మా ఈ విపరీతం, ఆ దుష్టురాలి మాటలేమిటి అన్నారు వాళ్ళు దేవస్మితతో. దేవస్మిత ఆలోచిస్తూ, చూడవే మదనిక, ఈ ముసల్ది చాలాసార్లు మన భవంతికి వచ్చింది, అయినా మున్నెన్నడూ ఈ విధంగా మాట్లాడలేదు. అంటే రత్నగిరి నుంచి కొందరు వ్యక్తులు ఇక్కడికి వచ్చారన్నమాట. గృహసేనుల వారి వద్ద ఉన్న మందార పుష్పము నిత్య నూతనంగా ఉండటం వారికి ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. ఆ విషయాన్ని ఆయనతో ముచ్చటించి ఉంటారు. మాయా మర్మం తెలియని నా స్వామి అన్ని విషయాలు చెప్పేసి ఉంటాడు. దాంతో వాళ్ళు నన్ను ధర్మభ్రష్టురాలి చేయటానికి కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ ధూర్తురాలి ఆశ్రయం పొంది ఉంటారు. ఇప్పుడేం చేయాలో తెలియకుండా ఉంది అన్నది. ఇందులో తెలియడానికేముంది, మీరు అనండి చాలు. దాని కూతుర్ని పట్టుకొని తలలు గొరిగించి సున్నపు బొట్లు పెట్టించి వీధుల గుండా ఊరేగించి పంపుతాము అన్నారు దాసీలు. దేవస్మిత చెలికెత్త అయిన మదనిక వాళ్లను వారిస్తూ, మనమంత సాహసం చేయకూడదు, అలా చేస్తే మనకే ప్రమాదం. ఆ దుర్మార్గురాలు విషయాన్ని తలక్రిందులు చేసి నేరాన్ని అమ్మగారి మీదకు నెట్టేయవచ్చు. అలా కాకుండా మనం యుక్తిగా ఈ కార్యాన్ని నెరవేర్చి అందరికీ బుద్ధి చెప్పాలి అంది. అవును, అదే ఉత్తమం. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ముందుగా దీనికి నా అంగీకారాన్ని తెలియజేసి పంపుతాను అంటూ దేవస్మిత తిరిగి వచ్చి ప్రియభాషిణి చెంతన కూర్చుంది. ఏం తల్లి, చివాళ్ళ లేచి వెళ్ళిపోయావు? నేను చెప్పిన విషయం సమ్మతం అవునో కాదో తెలియచేయనే లేదు అంది ప్రియభాషిణి శాంతంగా. ఏం లేదు పెద్దమ్మా, ఇటువంటి విషయాలు నేను మునుపెన్నడూ అనుభవించిన దాన్ని కాదాయే. అందుకని నా చెలికెత్తెను సలహా అడుగుదామని వెళ్ళాను. ఆమె కూడా నువ్వు చెప్పినట్లే చెప్పింది. తనువులు శాశ్వతం కాదు, ఉన్నప్పుడే 4 రకాల సుఖాలు అనుభవించాలని చెప్పింది. చూడు పెద్దమ్మా, ఈ విషయము నలుగురికంటా పడకుండా నా పరువు బజారుకెక్కకుండా జరిగిపోవాలి. ఆ తర్వాత నిన్ను బంగారు కాసులతో తులాభారం తూస్తాను అంది దేవస్మిత. అది వింటూనే ప్రియభాషిణి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది. ఇటువంటి బంగారు పిచ్చుకను చేజెక్కించుకుంటే ఇక తనకు జీవితాంతము తిండి కోసం వెతుక్కునే అవస్థ తప్పుతుందని ప్రియభాషిణి చంకలు గుద్దుకుంది. చూడు దేవస్మిత, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. నీ పరువు పోతే ఒకటి, నా పరువు పోతే ఒకటినా? నువ్వు నిశ్చింతగా ఉండు. అర్ధరాత్రి సమయంలో నగరమంతా మాటు మణిగిన తర్వాత వైశ్యకుమారుణ్ణి నీ ఇంటికి పంపుతాను. ద్వారాలు తెరిచి ఉంచు అంటూ చెప్పి ప్రియభాషిణి ఇంటికి తిరిగి వచ్చింది. ఏం జరిగింది? దేవస్మిత అంగీకరించిందా అంటూ 4 వైశ్యకుమారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నేను వెళ్ళటము, దేవస్మిత కాదనటము జరుగుతుందా? మీలో ఒకరు ఈ రాత్రికి ఆమె ఇంటికి వెళ్ళండి అంటూ చెప్పింది ప్రియభాషిణి. 4 వైశ్యకుమారులు 4 రోజులు దేవస్మిత దగ్గరికి వెళ్ళేటందుకు ఆమెకు ఏ కానుకలు ఇవ్వాలో అవన్నీ ఆలోచించుకునేందుకు ఒక చోట సమావేశమై మాట్లాడుకోసాగారు. అక్కడ దేవస్మిత వచ్చే ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలా, వచ్చే వాళ్ళకి ఎలా స్వాగతం చెప్పాలా, గుట్టు రట్టు కాకుండా మళ్ళీ అటువంటి ప్రమాదం రాకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమెకు సలహాలు చెప్పడంలో మదనిక ఎంతో సహాయపడింది. అర్ధరాత్రి కావచ్చింది. వైశ్యకుమారుడొకడు చక్కగా ముస్తాబై దేవస్మితకు బహుమానంగా ఇచ్చేటందుకు విలువైన రత్నాభరణాలు తీసుకొని ఆమె భవనానికి బయలుదేరాడు. ప్రియభాషిణి అతడికి చెప్పవలసిన విషయాలు చెప్పి అతి రహస్యంగా అతన్ని తీసుకొచ్చి దేవస్మిత భవనం చెంతన దిగవిడిచి వెళ్ళింది. వైశ్యకుమారుడు మెట్లెక్కి సింహద్వారం చెంతకు వచ్చాడు. అక్కడే ఉన్న మదనిక తలుపు ఓరగా తెరిచి, ప్రియభాషిణి పంపిన మన్మథకుమారులు మీరేననుకుంటాను అని ప్రశ్నించింది. వైశ్యకుమారుడు దర్పంగా అవును నేనే అన్నాడు. లోపలికి దయచేయండి అంది మదనిక.
వైశ్యకుమారుడు ఠీవిగా లోపలికి అడుగుపెట్టాడు. అంతఃపురంలో అందమైన దాసీదానికి సకలాభరణాలు ధరింపజేసి కూర్చుండబెట్టారు. మదనిక ఆ మందిర ద్వారం చెంతవరకు వైశ్యకుమారుని తీసుకువచ్చి, ప్రభువులు లోనికి దయచేయవచ్చును. అదిగో అక్కడ మా యజమానురాలు దేవస్మిత మీ రాక కోసం ఎదురు తెన్నులు చూస్తూ కూర్చున్నది అని చెప్పింది. వైశ్యకుమారుడు లోనికి తొంగి చూశాడు. మందిరంలో అగరొత్తుల వాసన గుబాళిస్తున్నది. హంసతూలికా తల్పం మీద దేవస్మిత వేషంలో దాసీది కూర్చొని ఉన్నది. వైశ్యకుమారుడు ఆమెను సమీపించాడు. తన వెంట తెచ్చిన రత్నాభరణాలని ఆమె పాదాల ముందు ఉంచాడు. సుందరి, ఈ పేదవాడు సమర్పించే చిరుకానుకలను స్వీకరించు, నన్ను ఆనంద డోలికల్లో ఓలలాడించు అన్నాడు. దాసీది రత్నాభరణాలు తీసి భద్రపరిచింది. మీరు నా భర్తని చూశారా? వారు ఎలా ఉన్నారు? గృహసేనుని గురించి అడిగింది దాసీది. గృహసేనుని గురించేనా అడుగుతున్నావు? చీచి, వాడు ఉత్త చవట. ఎంతసేపు వ్యాపారం తప్పితే సుఖభోగాలు అనుభవించాలని కూడా అనుకోడు. అటువంటి వాజమ్మను కట్టుకొని నువ్వు చాలా పొరపాటు చేశావు సుమా అన్నాడు వైశ్యకుమారుడు. ఆ పక్క గదిలోనే ఉండే వైశ్యకుమారుడి మాటలు ఆలకించిన దేవస్మిత తన భర్త సౌశీల్యానికి ఎంతగానో సంతోషించింది. తన అపోహగాని తన భర్త ఎటువంటి శీలవంతుడో తనకు తెలీదు. అదీగాకపోయినా భగవంతుడు ప్రసాదించిన మందార పుష్పము ఇంతవరకు వాడకుండా తాజాగా ఉండటం చూసైనా తన భర్త శీలవంతుడని గ్రహించవచ్చునే అనుకుంది. ఆ తర్వాత దాసీది చప్పట్లు చరిచింది. ఆ వెంటనే నలుగురు దాసీలు అక్కడికి వచ్చారు. ఇంకా చూస్తూ నిల్చున్నారే? నా హృదయేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో ఎవరికంటా పడకుండా ఎంతో శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చాడు. సేద తీరేటందుకు కాస్త మధువు ఇవ్వండి అంది దాసి. నలుగురు సేవికులు మధుపాత్రలోని మధువు చిన్న పాత్రలోకి వంపి వైశ్యకుమారుడికి ఇచ్చారు. ఆ వైశ్యకుమారుడికి అదంతా కళ నిజమా అన్నంత భ్రమ కలుగుతున్నది. రత్న దీపాల కాంతిలో దేవస్మిత వేషంలో ఉన్న దాసి రతీదేవిలాగా కనిపిస్తున్నది. వైశ్యకుమారుడు వెనక ముందు చూడకుండా పాత్రలోని మధువుని ఎత్తి గటగటా తాగేశాడు. ఆ మధువు కడుపులోకి వెళ్ళగానే వైశ్యకుమారుడికి నలుగురు దేవస్మితలు కనిపించసాగారు. ఆ మధువులో మత్తు పదార్థం కలిపిన సంగతి అతడికేం తెలుసు? చూడు ప్రియా, నువ్వు ఒక్కదానివేనా లేకపోతే నలుగురా అన్నాడు వైశ్యకుమారుడు అటూ ఇటూ ఊగుతూ. నీ హృదయేశ్వరి ఒక్కతేగాక నలుగురుంటారా అంది దాసీది నవ్వుతూ. అప్పటికే మత్తు తలకెక్కిన వైశ్యకుమారుడు, అవునవును, నువ్వు ఒక్కదానివే కదా, నా మతి భ్రమించింది అంటూనే స్పృహ తప్పి నేల మీద ధబీమంటూ పడిపోయాడు. తక్షణము మదనిక ఆ గదిలోకి అడుగుపెట్టింది. ఆలస్యం చేయకుండా ఆ సుందరాకారుడి వలువలు ఊడదీసి వస్త్రాపహరణం చేయండి అంది. దాసీలు వైశ్యకుమారుడి బట్టలు ఊడదీసేశారు. మదనిక తన చేతిలో ఉన్న ఒక రకమైన ఇనుప వస్తువుతో అతడి నుదుటి మీదగా లోతుగా 2 అడ్డగీతలు వచ్చేటట్టుగా గంటు పెట్టింది. తర్వాత దాసీలతో ఈ కాముకుణ్ణి తీసుకొని రహదారి కూడలి స్థలంలో ఉన్న చెత్తగోతిలో పడేసిరండి అంది మదనిక. దాసీలు వైశ్యకుమారుణ్ణి తీసుకువెళ్ళి రహదారి స్థలంలో ఉన్న గోతిలో పడేసి వచ్చారు. ఓ గంట గడిచిన తర్వాత వైశ్యకుమారుడికి మెలకువ వచ్చింది. అతడు కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ గాఢాంధకారం. తను మలిన వస్తువులు పడేసే చెత్త గోతిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అతడు శరీరమంతా తడిమి చూసుకున్నాడు. తన ఒంటి మీద బట్టలు లేవన్న సంగతి గుర్తుకు వచ్చి వైశ్యకుమారుడు సిగ్గుతో కుచించుకుపోయాడు. ఫాలబాగాన ఏదో దెబ్బ తగిలిన బాధను కలిగి నొసలు తడిమి చూసుకున్నాడు. గోతిలో పడినప్పుడు దెబ్బ తగిలి ఉంటుంది అనుకున్నాడు. అది సరే, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? దాసీలు నాకు మధుపాత్రను అందించారు. తాగిన వెంటనే మైకం తలకెక్కింది. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ గోతిలో పడి ఉన్నాను. అంటే వాళ్ళు నన్ను మోసం చేశారన్నమాట. ఈ విషయము మిగతా మిత్రులకు తెలియచేస్తే నన్ను గేలి చేస్తారు.
అంతేకాదు, అది రత్నగిరి వరకు పాకిందంటే తలెత్తుకుని తిరగలేను. అందుచేత వాళ్లకు ఏదో కల్లిబుల్లి కబుర్లు చెప్పి తప్పించుకుంటాను అనుకొని వైశ్యకుమారుడు గోతిలో నుంచి యువతలకి వచ్చాడు. ఆ గోతికి కొద్ది దూరంలో మండపం ఒకటి ఉన్నది. మండప సమీపంగా కోనేరు ఉంది. ఆ మండపంలో సాధువులు పడుకొని నిద్రపోతున్నారు. వాళ్ళు కాషాయ వస్త్రాలు దండాల మీద ఆరేసుకున్నారు. వైశ్యకుమారుడు చడీ చప్పుడు కాకుండా మండపం దగ్గరికి వచ్చి ఓ అంగవస్త్రాన్ని తీసి మొలకు చుట్టుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ప్రియభాషిణి ఇంటికొచ్చి తలుపులు తట్టాడు. తలుపులు తీసి ప్రియభాషిణి వైశ్యకుమారుని చూస్తూనే ఆశ్చర్యంతో కొయ్యబారిపోయింది. తమ తమ గదుల్లో నిద్రపోతున్న మిగతా వైశ్యకుమారులు యువతలకు వచ్చి కాషాయ వస్త్రం కట్టుకున్న తమ స్నేహితుడిని చూసి నివ్వెరపోయారు. ఏం జరిగింది, ఏమిటి అవతారం అన్నారు వాళ్ళు ముక్తకంఠంతో. కాషాయ వస్త్రం ధరించిన వైశ్యకుమారుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. నేను దేవస్మిత భవనంలోకి అడుగుపెట్టాను. అక్కడ నాకు బ్రహ్మాండమైన స్వాగత సత్కారాలు లభించాయి. దేవస్మిత నిజంగా భూలోక రంబే అనుకోండి. ఆమె నాకు స్వర్గ సుఖాలు అందించింది. ఆ తర్వాత నేను దేవస్మిత భవనం నుంచి యువతలకు వచ్చి రాజమార్గం వెంబడి వస్తూ ఉండగా 4 దొంగలు హఠాత్తుగా వచ్చి నా మీద పడ్డారు. నేను వాళ్లతో కలియబడ్డాను. అందులో ఒక దొంగ దేనితోనో నా నుదుటి మీద కొట్టాడు. దాంతో నేను స్పృహ తప్పి పడిపోయాను. కొంతసేపటికి కళ్ళు తెరిచి చూద్దును కదా, వాళ్ళు నా దగ్గర ఉన్న ధనంతో సహా బట్టలు కూడా ఊడదీసి పట్టుకుపోయారు. చేసేది లేక ఆ పక్కనే ఉన్న సాధువుల అంగవస్త్రం అడిగి తీసుకొని మరీ ఇలా వచ్చాను అన్నాడు. అది విన్న స్నేహితులు ప్రియభాషిణి కూడా ఎంతో బాధపడ్డారు. జరిగిందేదో జరిగింది, నువ్వేం విచారించకు. రత్నాభరణాలకి ధన సంపదకు మనకి లోటేముంది? మనం ఏ కార్యసాధనకై వచ్చామో అది నెరవేరింది. మిగతా 3 రోజులు ముగ్గురము ఆ భూలోక స్వర్గధామానికి వెళ్ళి వచ్చేస్తే ఆ తర్వాత రత్నగిరికి ప్రయాణం కట్టేయవచ్చు అన్నారు మిగతావారు. ఆ మర్నాడు 2వ వైశ్యకుమారుడు చక్కగా ముస్తాబై ప్రియభాషిణిని తోడు తీసుకొని దేవస్మిత ఇంటికి చేరుకున్నాడు. అతడికి కూడా మొదటివాడికి పట్టిన గతే పట్టింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఓ బ్రహ్మాండమైన కట్టుకథ అల్లి చెప్పాడు. 3వ రోజున 3వవాడు, 4వ రోజున 4వవాడు వెళ్ళి తగిన శాస్తి పొంది వచ్చారు. 5వ రోజున 4 వైశ్యకుమారులు రత్నగిరికి బయలుదేరుతూ ప్రియభాషిణికి తమ వద్ద ఉన్న కొద్దిపాటి ధనాన్ని ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రియభాషిణికి వైశ్యకుమారులు ఇంకెంత ధనమిస్తారోనని పగటి కలలు కంటున్నదల్లా చప్పగా నీళ్లు కారిపోయి, నేను మీకు చేసిన సహాయానికి ఇదేనా ప్రతిఫలం అంది. 4 వైశ్యకుమారులు నవ్వి, చూడు పెద్దమ్మ, మేము రత్నగిరి నుంచి తెచ్చిన ఆభరణాలు దేవస్మితకు ఇచ్చేశాము. డబ్బు దశకము ఉంటే ఖర్చులకు దొంగలు దోచుకునేటందుకు సరిపోయింది. రత్నగిరి వెళితే గాని మా దగ్గర పైకం ఉండదు. నువ్వెప్పుడైనా వీలు చూసుకుని రత్నగిరి వస్తే నిన్ను తప్పకుండా సత్కరిస్తాము. ప్రస్తుతానికి దేవస్మిత నిన్ను బాగా సత్కరిస్తుంది అన్నారు. ప్రియభాషిణి ఆశ్చర్యపోతూ, ఏమిటి, దేవస్మిత నన్ను సత్కరిస్తుందా? ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగింది. మీ రాక వల్ల నా గృహం పావనమైంది. దీనికి కారణభూతురాలైన ప్రియభాషిణికి ఏమిచ్చినా రుణం తీరదు. ఆమెను నేను ఘనంగా సత్కరిస్తాను. ఆమె జీవితానికి ఎటువంటి లోటు రాని విధంగా ఆమెను బంగారు కాసులతో తులాభారం తూస్తాను. మీరు ఆమెతో ఈ విషయం చెప్పి మరీ వెళ్ళండి. ఆమెను ఈ రాత్రికి మా ఇంటికి రమ్మని చెప్పండి అంది. అందుచేత నువ్వు రాత్రికి ఇంటికి వెళ్ళు అంటూ చెప్పి వైశ్యకుమారులు రత్నగిరికి బయలుదేరి వెళ్ళారు. ఆ రాత్రికి ప్రియభాషిణి చక్కగా ముస్తాబై కూతుర్ని వెంటబెట్టుకొని దేవస్మిత ఇంటికి వెళ్ళింది. దేవస్మిత వాళ్ళని లోనికి ఆహ్వానించింది. దాసీల చేత అభ్యంగన స్నానం చేయించింది. కమ్మని ద్రాక్షారసాన్ని వాళ్ళకిచ్చింది. తమకు జరిగే అతిథి మర్యాదలకు ప్రియభాషిణి ఎంతగానో ఉప్పొంగిపోయింది. తల్లి కూతుళ్ళిద్దరూ ద్రాక్షారసాన్ని ఎంతో ఆప్యాయంగా సేవించారు.
సేవించిన కొంతసేపటికల్లా తల్లి కూతుళ్ళు స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. ఆ తర్వాత దేవస్మిత మదనికతో, ఈ దుష్ట స్త్రీల తలలు నున్నగా గొరిగి సున్నపు బొట్లు పెట్టి తీసుకువెళ్ళి రాజమార్గం మీద పడేసిరండి. వీళ్లకు తెల్లవారి వరకు తెలివి రాదు. రాజమార్గం వెంట నడిచే 10 మంది వీళ్లను చూడాలి. అప్పటికిగాని వీళ్లకు బుద్ధి రాదు అంది. ఆ పక్కనే కత్తి పుచ్చుకొని నిలుచున్న ఓ దాసి స్పృహ తప్పిపడి ఉన్న తల్లి కూతుళ్ల తలలు గొరిగేటందుకు సిద్ధపడింది. ఆ దుష్ట వయస్సు కుమారులు రత్నగిరి వెళతారు. ఇక్కడ జరిగిన సంగతులకు అభూత కల్పనలు చేర్చి నా స్వామితో ఏమని చెబుతారో. ఈ నీచులు ఆయన మనసులో విషబీజం నాటుతారేమో. నాకేదో భయంగా ఉందే అంది దేవస్మిత మదనికతో. వాళ్ళకంత ధైర్యం కూడానా? అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. వాళ్ళు మన మీద విషప్రచారం లేవదీయటానికి ముందే మనం అక్కడికి చేరుకోవటం ముఖ్యం. శత్రువు విజృంభించకముందే ఎదురుదాడి జరపడం శ్రేయస్కరం అంది మదనిక. ఆ తర్వాత వాళ్ళిద్దరూ రత్నగిరి వెళ్ళి ఏం చేయాలన్న విషయం మీద చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఆ మర్నాడు ఉదయాన్నే దేవస్మిత మదనిక మగవేషాలు ధరించి రత్నగిరికి బయలుదేరారు. కొన్ని రోజులకు వాళ్ళు రత్నగిరి చేరుకున్నారు. రత్నగిరి చేరుతూనే వాళ్ళు విపణి వీధికి వచ్చారు. అక్కడ గృహసేనుడి దుకాణం కనిపించింది. దుకాణంలో గృహసేనుడు కూర్చొని వ్యాపారం చూసుకుంటూ కనిపించాడు. అతడి చేతిలో ఉన్న మందార పుష్పము వాడకుండా అలాగే తాజాగా ఉండటం చూసిన దేవస్మిత హాయిగా నిట్టూర్చింది. ఆ నీచులు ఇంకా తమ మాయాజాలాన్ని గృహసేనుల వారి మీదకి ప్రయోగించలేదు. అదే జరిగితే ఆయన స్థిమితంగా కూర్చొని వ్యాపారం చూసుకుంటూ ఉండగలరా అంది మదనిక. నిజమే మదనిక, ఇప్పటికి నా మనసు స్థిమితపడింది. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? గుట్టు చప్పుడు కాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామంటావా అంది దేవస్మిత. అన్నన్నా అలా అనకు. ఇంత దూరం వచ్చింది తిరిగిపోవటానికా? ఈ విషయాన్ని మహారాజు వద్దకు తీసుకువెళ్ళు. వాళ్లకు తగిన దండన విధించడం మంచిది అంది మదనిక. వాళ్ళు రహదారిలో నుంచొని మాట్లాడుకుంటూ ఉండటము గృహసేనుడు చూశాడు. చూస్తూనే ఆశ్చర్యపోయాడు. ఎవరితను? అచ్చుమచ్చు నా దేవస్మితలానే ఉన్నాడు అనుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ విపణి వీధి దాటుకొని రాజమార్గాన నడిచి తిన్నగా రాజసభకు వచ్చి చేరుకున్నాడు. రత్నగిరిని రణమల్లుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను నిండు సభలో కొలువుదేరి ఉండగా దేవస్మిత మదనిక సభలోకి అడుగుపెట్టారు. ఎవరు మీరు? మీరు ఈ రాజ్యానికి చెందిన వారిలాగలేరే అన్నాడు రణమల్లుడు. చిత్తం మహారాజా, మాది ఈ దేశం కాదు. మేము తామ్రలిప్త నగరానికి చెందిన వాళ్ళము. మా బానిసలు 4 తప్పించుకొని ఈ నగరానికి పారిపోయి వచ్చినట్లు మాకు తెలిసింది. వాళ్ళని వెతుక్కుంటూ ఈ నగరానికి వచ్చాము. తమరు మా యందు కరుణించి మా బానిసల్ని మాకు పట్టి అప్పగించవలసిందిగా వేడుకుంటున్నాము అంది మదనిక. మీ బానిసలు మా నగరంలో ఉన్నారా? వాళ్ళు ఎలా ఉంటారు? వివరాలు తెలియచేస్తే మేము భటుల్ని పంపి తెప్పిస్తాము అన్నాడు రణమల్లుడు. దేవస్మిత తలెత్తి మహారాజు వైపుకు తిరిగి, ప్రభు, మీరు భటుల్ని పంపి వాళ్ళని వెతికిస్తే అంత తేలికగా చేతికి చిక్కేవాళ్ళు కాదు. ఈ విషయము నగరవాసులెవరికీ తెలియరాదు. ఈ సాయంత్రము కోటలో బహిరంగ సభ జరుగుతుందని, ఆ సభకు నగరవాసులంతా తప్పకుండా విచ్చేయాలి అని దండోరా వేయించండి. ఆ సభకు తప్పకుండా మా బానిసలు వస్తారు. మేమే వాళ్లను గుర్తుపట్టి తమతో నివేదిస్తాము. అప్పుడు తమరు తగిన బందోబస్తుతో వాళ్ళని బంధించి నేర విచారణ జరిపించండి. వాళ్ళు నేరస్తులే అయితే ఇక్కడే తగిన శిక్ష విధించండి అంది. రణమల్లుడు న్యాయప్రభువు అని ఎంతో పేరు గణించాడు. అతడు వెంటనే నగరంలో ఆ విధంగానే దండోరా వేయించాడు. సాయంత్రము కోటలో జరిగే మహాసభకు నగరవాసులంతా వచ్చారు. ఆ సభావేదిక మీద మహారాజు, అతనికి కొద్ది దూరంలో మగదుస్తుల్లో దేవస్మిత మదనిక కూర్చొని ఉన్నారు. మదనిక చూపులు సభలో కూర్చొని ఉన్న సభాసదుల వైపు కలయజూస్తున్నాయి. రణమల్లుడు దేవస్మిత వైపుకు తిరిగి నెమ్మదిగా, మీ బానిసలు ఈ సభలో ఉన్నారేమో చూడండి అన్నాడు.
దేవస్మిత మదనిక వైపు దృష్టి సారించింది. మదనిక మందహాసం చేసింది. ఆ నవ్వుకు అర్థము దోషులు కనిపించినట్లేనని దేవస్మిత భావించింది. ఆలస్యం దేనికి? వాళ్ళని భటులకు చూపించి మహారాజుగారి ముందుకు రప్పించు అంది దేవస్మిత. మదనిక నెమ్మదిగా లేచి వెళ్ళి 4 వయస్సు కుమారుల్ని భటులకు చూపించింది. భటులు ఆ 4 తీసుకువచ్చి మహారాజు ముందు నిల్చుండబెట్టారు. రణమల్లుడికి ఆ 4 వయస్సు కుమారులు బాగా తెలుసు. ఏమిటిది? వీళ్ళెవరనుకుంటున్నారు? ఈ రాజ్యంలోకెల్లా అత్యంత ధనవంతుడైన వర్తక కుమారులు. వీళ్ళు మీకు బానిసలా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు మహారాజు. అప్పుడు మదనిక తమ వృత్తాంతం యావత్తు సభాసదులకు చెప్పేసింది. మేము ఆనాడు వీళ్ళ 4 ముఖాల మీద వేసిన గంట్లు గమనించండి మహారాజా అంది మదనిక. రణమల్లుడు వాళ్ళని గద్దిస్తూ నిజం చెప్పండి, లేదా మీకు దేశాంతర వాసమే శరణ్యము అన్నాడు. 4 వయస్సు కుమారులు భయపడి తాము చేసిందంతా చెప్పేశారు. 4 వయస్సు కుమారుల తండ్రులు వచ్చి దేవస్మితకు క్షమాపణలు కోరుకున్నారు. ఆ సభలో ఉన్న గృహసేనుడు దేవస్మితను కలుసుకున్నాడు. జరిగిన సంగతులు తెలిసిన తర్వాత అతడు ఒక్క క్షణం కూడా రత్నగిరిలో ఉండలేకపోయాడు. ఇక ఎన్నడూ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఈ మాత్రపు వ్యాపారము తామరలిప్తంలోనే చేయగలను అన్నాడు గృహసేనుడు. ఆ తర్వాత వాళ్ళంతా మహారాజు వద్ద సెలవు తీసుకుని తామరలిప్తం బయలుదేరారు. అటు పిమ్మట గృహసేనుడు తామరలిప్తంలోనే ఉంటూ దేవస్మితను కనుపాపలా చూసుకుంటూ ఆమెకు ఎటువంటి లోటు రాకుండా కాపాడుకుంటూ ప్రశాంత జీవనం కొనసాగించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక చిన్న కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు ప్రజ్ఞాశాలి. పూర్వము మగధలో వరాహభట్టు అనే జ్యోతిష్కుడు ఉండేవాడు. అతడు చెప్పే జ్యోతిషము ఎప్పుడూ పొల్లుపోయేది కాదు. ఒకసారి అతడి భార్య లీలావతి గర్భం ధరించింది. ఆమె ప్రసవ వేదన పడుతుండగా వరాహభట్టు దాసీని పిలిచి దాని చేతికి ఒక నిమ్మకాయనిచ్చి, లీలావతి గర్భస్థ పిండము భూమి మీద పడగానే ఈ నిమ్మకాయ గది బయటికి విసురు. సరిగ్గా అప్పుడు బిడ్డ పుట్టిందని నాకు తెలుస్తుంది. నువ్వు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు సుమా అని చెప్పాడు. అలాగే కొంతసేపు గడిచిన తర్వాత దాసీది నిమ్మకాయ బయటికి విసిరింది. అది చూస్తూనే వరాహభట్టు శిశువు జనన కాలాన్ని నిర్ణయించాడు. తర్వాత దాసి గది వెలుపలకు వచ్చి ఆడపిల్ల జన్మించినట్లు చెప్పింది. వరాహభట్టు పిల్ల నక్షత్రాన్ని బట్టి జాతకం తయారు చేశాడు. తను రాసిన కూతురు జాతకం చూస్తూనే అతడు ఒక్క క్షణము స్తంభించిపోయాడు. ఈ పిల్ల ఎంత నిర్భాగ్యురాలు! శోభనపు రాత్రికి భర్త మరణిస్తాడని జాతకం చెబుతుంది. విధి లిఖితం ఇలా ఉంటే ఎవరు మాత్రం తప్పించగలరు? వరాహభట్టు కొండంత ఆవేదనను దిగమింగుకున్నాడు. పిల్లకు రాగమంజరి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు. ఆమెకు యుక్త వయస్సు వచ్చాక వరుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఏ అనామకుడికో కూతుర్ని కట్టబెడితే ఏ బెడద ఉండదు అని వరాహభట్టు నిశ్చయించుకున్నాడు. ఒకసారి విదర్భలో అతడికి రామేశ్వర శర్మ అనే యువకుడు తారసపడ్డాడు. ఆ కుర్రవాడికి నా అన్నవాళ్ళు లేరు. విద్యావంతుడు, బుద్ధిమంతుడు అయిన ఆ యువకుణ్ణి వరాహభట్టు ఇంటికి తీసుకువచ్చి రాగమంజరికి ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపించాడు. పెళ్లి చేశాడే కానీ పాపం ఆ అమాయకుడికి ఆ నాటితో ఆయువు తీరిపోతుందని తెలిసిన వరాహభట్టు ఎంతగానో కుమిలిపోయాడు. ఆ రాత్రి శోభనపు గదిలో భర్తను చూసి రాగమంజరి ఎంతో మురిసిపోయింది. రామేశ్వర శర్మ పూలపాన్పుపై కూర్చున్నవాడల్లా లేచి, రాగమంజరి, మరేమనుకోవుగా, బహిప్రదేశానికి వెళ్ళి క్షణంలో వచ్చేస్తాను అంటూ అతడు దొడ్డితోవున ఊరి బయట ఉన్న చెరువు దగ్గరికి బయలుదేరాడు. అతడక్కడ కాలకృత్యం తీర్చుకొని తిరిగి వస్తూ ఉండగా దారి పక్కగా చెట్టు మీద వేలాడుతూ ఉన్న కొండ చిలువ ఒకటి అతడి మీద పడి శరీరమంతా చుట్టివేసింది. అయినా రామేశ్వర శర్మ భయపడక సాయశక్తులా పెనుగులాడాడు. కానీ ప్రయోజనం లేకపోయింది.
నాకు చిక్కి ప్రాణాలతో బయటపడిన వారు ఇంతవరకు లేరు. ఎందుకు వృధా ప్రయాసపడతావు అంది కొండచిలువ. మాట్లాడే కొండచిలువను చూసి రామేశ్వర శర్మ ఎంతగానో మురిసిపోయి, స్వామి, నువ్వెవరో కానీ ఈ రూపంలో ఉన్న మహాత్ముడివై ఉంటావు. నాకు ఈ రోజునే పెళ్ళయింది. కాళ్లకు పెట్టిన పసుపు పారాణి ఇంకా ఆరనేలేదు. నన్ను వదిలిపెట్టి నా భార్య వైధవ్యం నుంచి కాపాడు అని వేడుకున్నాడు. దానికి కొండచిలువ మాట్లాడలేదు. చివరకు రామేశ్వర శర్మ, అయ్యా, ఈ లోకంలో ఏదీ శాశ్వతం గనక సరే, ఒక్కసారి నా భార్యను కలుసుకొని భర్తగా ఆమెకు కొన్ని ధర్మోపదేశాలు చేసి వస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. కొండచిలువ ఆలోచించి, అయితే ఈ ప్రమాణం చెయ్యి. భోజనం చేసేటప్పుడు దీపం ఆరితే ఆ చీకటిలో కూడా భోజనం చేసే మనిషి ఏ పాపానికి పోతాడో నువ్వు తిరిగి రాకపోతే అదే పాపం నీకు చుట్టుకుంటుంది, సరేనా అన్నది. రామేశ్వర శర్మ ఆ విధంగానే కొండచిలువ దగ్గర ప్రమాణం చేసి తిన్నగా భార్య దగ్గరికి వచ్చాడు. జరిగిన విషయమంతా భార్యకు చెప్పాడు. అది విని ఆమె ఎంతో దుఃఖించింది. రామేశ్వర శర్మ భార్యని ఓదార్చి ఎన్నో ధర్మోపదేశాలు చేసి బయలుదేరాడు. అంతలో రాగమంజరి లేచి కన్నీళ్లు తుడుచుకొని, కొంచెం ఆగండి, నేను మీతో పాటే వస్తాను అన్నది. రామేశ్వర శర్మ బాధపడి, నువ్వు దేనికి? అక్కడ నా చావు కళ్ళారా చూసి సహించగలవా? వద్దు వద్దు అన్నాడు. అయినా రాగమంజరి వస్తానంటూ పట్టుపట్టింది. దానితో అతడు అంగీకరించక తప్పలేదు. ఆమె పెద్ద మూకుడు తీసుకొని దానిలో నూనె పోసి అఖండ జ్యోతిని వెలిగించింది. ఆ అఖండ జ్యోతిని చూసి రామేశ్వర శర్మ ఆశ్చర్యపోయాడు. దారిలో ముళ్ళకంపలుంటాయి, అవి గుచ్చుకొని మిమ్మల్ని బాధ పెట్టవచ్చును. అందుచేత ఈ అఖండ జ్యోతిని వెలిగించాను. నన్ను వదిలి వెళ్ళే ఈ చివరి గడియల్లో మీకు ఈ పాటి సేవ అయినా చేయనివ్వండి అంటూ ఆమె మూకుడు తలపై పెట్టుకొని భర్త వెంట కొండచిలువ దగ్గరకు బయలుదేరింది. చెట్టుకు కొంత దూరంలో భార్యను ఆపి రామేశ్వర శర్మ ఒక్కడే కొండచిలువ దగ్గరికి వెళ్ళాడు. అతడి రాక కోసం నిరీక్షిస్తున్న కొండచిలువ అమాంతంగా అతడి మీద పడి బలంగా శరీరాన్ని చుట్టేసింది. ఆ బాధకు తాళలేక రామేశ్వర శర్మ ఒక్క గావు కేక పెట్టాడు. ఇదంతా గట్టు మీద నుంచొని గమనిస్తున్న రాగమంజరి వెంటనే అఖండ జ్యోతిని ఆర్పేసింది. తర్వాత కొండచిలువ దగ్గరికి గబగబా నడిచి వచ్చి, అయ్యా, నా భర్తను వదిలిపెట్టు, లేకపోతే నీకు పాపం చుట్టుకుంటుంది అన్నది ఆమె. కొండచిలువ నిర్ఘాంతపోయి, దొరికిన ఆహారం తినటం వల్ల పాపం చుట్టుకుంటుందా? అదెలా అని అడిగింది. ధర్మం ఎవరికైనా ఒకటే. భోజనం చేస్తున్నప్పుడు దీపం మారితే ఆ చీకటిలో కూడా భోజనం చేసే ప్రాణికి తప్పకుండా పాపం చుట్టుకుంటుంది అని కదా నువ్వు చెప్పిన నీతి. నువ్వు నా భర్తను భుజిస్తున్నప్పుడు దీపం ఆర్పేశాను, మరి ఆ పాపం నీకు మాత్రం చుట్టుకోదా అని రాగమంజరి ప్రశ్నించింది. వెంటనే కొండచిలువ రామేశ్వర శర్మను వదిలిపెట్టింది. ఆ క్షణమే అక్కడొక దివ్య పురుషుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ చాకచక్యంతో నీ భర్త ప్రాణాలు కాపాడుకోవటమే కాక నాకు శాప విముక్తిని కూడా కలిగించావు. మీకు శుభం కలుగుతుంది అని అంతర్ధానమయ్యాడు. భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషించి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తెల్లవారుజామున పడక గది నుంచి బయటికి వస్తున్న అల్లుడిని చూస్తూనే వరాహభట్టు నిర్ఘాంతపోయాడు. అల్లుడు బ్రతికి ఉన్నందుకు అతడు పరమానందం పొందాడు గాని తాను ఇంతగా నమ్మిన జ్యోతిష్య శాస్త్రము తప్పినందుకు అతడికి ఆ శాస్త్రం మీద విరక్తి పుట్టింది. అనాదిగా తాత ముత్తాతలు సేకరించి కాపాడుకుంటూ వస్తున్న జ్యోతిష గ్రంథాలు ఇంటిలో బండెడు ఉన్నాయి. వరాహభట్టు వాటన్నిటినీ బండి మీద పేర్చి తగలబెట్టడానికి శ్మశానానికి బయలుదేరాడు. దారిలో ఒక ముసల్ది కనిపించింది. నాయనా, ఇక్కడ వరాహభట్టు ఇల్లు ఎక్కడో నీకు తెలుసునా అని అడిగింది. వరాహభట్టు కళ్ళు చిట్లించి, ఎవరు నువ్వు, అతడితో నీకేం పని అని అడిగాడు. ముసలిది చీర చెంగుతో చెమట తుడుచుకొని, వరాహభట్టు అంటే జగమెరిగిన జ్యోతిష్కుడు కదా, అతన్ని ఒక విషయం అడిగి
సందేహ నివృత్తి చేసుకుని పోదామని చాలా దూరం నుంచి వస్తున్నాను అన్నది ఆయాసపడుతూ. నేనే ఆ వరాహభట్టును. ఇంతవరకు జ్యోతిష్యాన్ని విశ్వసిస్తూ వచ్చాను. కానీ జ్యోతిషము వట్టి బూటకమని ఇప్పుడే తెలుసుకున్నాను అన్నాడు వరాహభట్టు. ముసల్ది ఆశ్చర్యపోతూ, జ్యోతిషము దైవం ప్రసాదించిన దివ్యకళ అంటారే, మరి నువ్వేమో వట్టి బూటకమంటున్నావు? బహుశా నువ్వు పొరబడి ఉంటావు అన్నది. సూర్యచంద్రులు గదులు తప్పవచ్చునేమో కానీ నా అంచనాలు తారుమారు కావు. జ్యోతిషం మీద నాకు నమ్మకం పోయింది అన్నాడు వరాహభట్టు. సరే, నిన్నొక ప్రశ్న అడుగుతాను, చెప్పు. సరస్వతీదేవి ఇప్పుడెక్కడుందో చెప్పగలవా అన్నది ఆమె. వరాహభట్టు వేళ్ళు లెక్కించి ఆకాశవంకం చూసి, అవ్వా, సరస్వతీదేవి ఇప్పుడు సత్యలోకంలో మాత్రం లేదు అన్నాడు. ముసలిది నవ్వుకొని, నిజం, సరస్వతీదేవి సత్యలోకంలో లేదు. ఏం నాయనా, యథార్థాన్ని జ్యోతిషం ఆధారంతో ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు కదా, మరి జ్యోతిషము బూటకమంటావేంటి అన్నది. అది వింటూనే వరాహభట్టు ఏదో ఆలోచించి వెంటనే బండి మీద నుంచి క్రిందకి దూకి ముసలిదాని కాళ్ళ మీద పడి, తల్లి వాణి, నువ్వెంత మారువేషంలో వచ్చినా తెలుసుకోలేని మూర్ఖుని కాదు. నువ్వు ముమ్మూర్తులా సరస్వతివే అన్నాడు. అప్పుడు సరస్వతీదేవి నిజరూపం ధరించి, వరాహభట్టు, జ్యోతిష శాస్త్రంలో కానీ నీ జ్యోతిషంలో కానీ ఏమాత్రమూ లోపం లేదు. నీ కూతురు జాతకాన్ని ఒక్క క్షణము వెనక్కి జరిపి లెక్కించు, అప్పుడు జరుగుతుందేంటో చూడు అన్నది. వరాహభట్టు కూతురు జాతకాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆ కాలాన్ని ఒక్క క్షణం వెనక్కి జరిపి లెక్కించి, శోభనపు రాత్రి నా అల్లుణ్ణి ఒక కొండ చిలువ చంపి తినడానికి ప్రయత్నిస్తుంది. అయితే మా అమ్మాయి చాకచక్యం వలన అతడు చావు నుంచి తప్పించుకుంటాడు అని చెప్పాడు. అలాగే జరిగింది. ఇంటికి వెళ్ళి నిజాలేమిటో తెలుసుకో, అంతేకాని పవిత్ర గ్రంథాల్ని మారణహోమం చేయకు అని సరస్వతీదేవి మాయమైంది. వరాహభట్టు సంతోషించి బండిని ఇంటి ముఖం పట్టించాడు. అతడు ఇంటికి వస్తూనే రాగమంజరిని పిలిచి జరిగిన సంగతి అడిగి యథార్థం తెలుసుకున్నాడు. ఆ తర్వాత దాసీని పిలిచి, ఏమే, రాగమంజరి పుట్టినరోజున శిశువు భూమి మీద పడగానే నిమ్మకాయ విసిరావా, లేక ఏమైనా ఆలస్యం చేశావా? నిజం చెప్పు అని గద్దించాడు. దాసీది భయపడుతూ, అమ్మాయి గారు పుట్టగానే నిమ్మకాయ విసిరాను, కానీ గుమ్మానికి తగిలి గదిలోనే పడింది. పరుగున వెళ్ళి మళ్ళీ దాన్ని తీసి మీకు విసరడంతో క్షణం ఆలస్యమైంది. అదేమంత పెద్ద విషయం కాదని మీకు చెప్పలేదు ప్రభు అన్నది. వరాహభట్టుకు నిజమేమిటో తెలిసింది. సరస్వతీదేవి వచ్చి కాపాడకపోతే అమూల్య గ్రంథాలన్నీ ఈ పాటికి బుగ్గిపాలు అయ్యేవే అనుకున్నాడు. అంతటి గొప్ప శాస్త్రము తనతోటి అంతం కాకుండా ఉండేటందుకు వరాహభట్టు ఆనాటి నుంచి 10 మంది శిష్యుల్ని చేరదీసి వాళ్లకు జ్యోతిష్యం నేర్పించి ప్రజ్ఞాశాలి అనే ఖ్యాతిని గడించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.